ఒకే ఒక్క డౌట్, వై హిందూస్ హావ్ మెనీ గాడ్స్? బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, వీళ్ళ ముగ్గురు ఉన్నా మనం ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందు వినాయకుడిని మాత్రమే పూజిస్తే ఏ అవిఘ్నాలు లేకుండా ఒక వర్క్ చాలా ఈజీగా సాఫ్ట్ గా జరిగిపోద్ది, సక్సెస్ఫుల్ అయిపోతారు అంటారు. మీరు అన్నారు ఏ విఘ్నాలు లేకుండా, దాంట్లోనే స్టేట్మెంట్ ఉంది. మరి ఆబ్వియస్లీ మన వేదాల్లో మనం మాట్లాడితే అదే మాట్లాడుతుంది. అగ్నిమీలే పురోహితం అంటుంది ఫస్ట్ ఋగ్వేదం మాట. గణపతి అంటే అన్ని గణాలకి అధిపతి ఎవరు? చిన్న అష్టాక్షరి మంత్రం మనం మాట్లాడుతుంటే అక్కడ తెలిసిపోతుంది. ఆ ఒక్క చిన్న మంత్రం చెబితే ఎవ్రీథింగ్, మీ టాస్క్ మొత్తం కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. సో దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ వాట్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ అండ్ సక్సెస్ఫుల్. గణేశుణ్ణి మనము 5 days కి 3 days కి మనం ఆయన నిమజ్జనం అనే ఒక పేరుతో తీసుకెళ్లి ఆయన నిమజ్జనం చేస్తాం. మనమే ఆయన చాలా బాగా మంచిగా తయారు చేసుకుని తర్వాత నిమజ్జనం చేయాల్సిన అవసరం ఏంటి? మెటీరియల్స్ మీరు తయారు చేసిన ఒక వస్తువు, దాని మీద నువ్వు ఆప్యాయత పెంచుకోకు. యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. ఏది శాశ్వతం కాదు. ఐ వాంట్ టు షేర్ వన్ స్టోరీ టు యూ సార్. వెన్ ఐ వాజ్ అ కిడ్, గణేష్ చతుర్థి వస్తుంది అంటే ఒక 1 month ముందు ఒక కమిటీ ఏర్పడి, ఇట్స్ ఎ గల్లీ కమిటీ, గణేష్ చందా కోసం వెళ్ళాలని చెప్పి ఒక రిబ్బన్ ఇలా కట్టుకున్నాము అంటే వి ఫీల్ లైక్ వీఆర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. వైబ్స్ ఉంటాయి. అర్జునుడి చేతిలో ఉన్న అస్త్రాలకు ఉన్న పవర్, శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న చక్రానికి ఉన్న ఎనర్జీ, కర్ణుడుకున్న ఎబిలిటీస్, ఈ పవర్స్ అన్ని ఎన్హాన్స్డ్ ఉన్నాయి అనిపించింది. వాటన్నిటిని వీళ్ళందరూ కంట్రోల్ చేసినారు అనిపించింది. అసలు ఆ మెకానిజం ఎట్లుంటది అండ్ అది నాకు కావాలంటే నేను ఏం చేయాలి సార్? క్వైట్ ఫ్యాసినేషన్. ప్రతి పిల్లాడు కూడా ఏంటంటే నార్వేగియన్ మైథాలజీ చదివినా కూడా దాంట్లో థార్ ఉంటాడు, వాడికి సిద్ధి ఉంటుంది చేతిలో. ఇట్స్ ఆల్ అబౌట్ నౌ ఇఫ్ యు ఆర్ మోర్ డిజర్వ్డ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు కమ్ టు యు. సో ప్రతి ఒక్క అస్త్రానికి ఒక కండిషన్ అయితే ఉందని అర్థమవుతుంది మనకి. యంత్ర తంత్ర మంత్ర, అసలు ఈ పదాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. మనం అస్త్రాల తర్వాత వెళ్ళిపోదాం. ఎలా ఉన్నావు శివ? బాగున్నాను సార్. నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి సార్. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి సార్. గణపతి నమః. అండ్ ఐఎమ్ స్టార్టింగ్ మై పాడ్కాస్ట్. అబ్సల్యూట్లీ, గో అహెడ్. ఈ పాడ్కాస్ట్ నేను ఫస్ట్ అనుకున్నప్పుడు, వినాయక చతుర్థికి స్పెషల్గా పాడ్కాస్ట్ నేను రిలీజ్ చేయాలనుకున్నప్పుడు, ఒక పాయింట్ దగ్గర ఐ ఫీల్ దట్ నార్మల్గా ఉండకూడదు, ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా ఈ పాడ్కాస్ట్ ఉండాలి. నైస్. ఐ వాంట్ టు రిట్రైవ్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నాకు ఒకటి అనిపించింది సార్. సో గుడ్. అండ్ రైట్ నౌ ఒక బిలీవ్ లా కాకుండా వై షుడ్ ఐ డూ దిస్ అనే మేనర్లో ఈ పాడ్కాస్ట్ తీసుకెళ్దాం సార్. అబ్సల్యూట్లీ. ఒక పద్ధతి, ఒక ఆచారం అనేది కొన్ని తరాల పాటు వస్తుంది అంటే మూఢనమ్మకాలతో చేరు. దెర్ హ్యాస్ టు బి సమ్ బెనిఫిట్స్ దట్ an individual or institution is accruing from it. సో ఏంటి అసలు ఈ గణేష్ అంటే ఎవరు, ఎందుకు మనం పూజించాలి, ఇవన్నీ మీరు సైంటిఫిక్ కనుక ఆలోచిస్తే ఐ థింక్ యూ విల్ బి సర్ప్రైజ్డ్. చాలా మంచి పర్సనల్ డెవలప్మెంట్ కూడా తెలుస్తుంది మీకు దీంట్లో. ఎస్, లెట్స్ వెంచర్ ఇంటూ ఇట్. చిన్నప్పటి నుంచి ఒకే ఒక్క డౌట్, వై హిందూస్ హ్యావ్ మెనీ గాడ్స్? చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అండ్ మెయిన్గా చెప్పేది బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. సో బట్ వీళ్ళ ముగ్గురు ఉన్నా మనం ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందు వినాయకుడిని మాత్రమే పూజిస్తే ఏ అవిఘ్నాలు లేకుండా ఒక వర్క్ చాలా ఈజీగా సాఫ్ట్గా జరిగిపోద్ది, మీకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సక్సెస్ఫుల్ అయిపోతారు అంటారు. ఎందుకు ఇలా అంటారు? కెన్ యూ గివ్ మీ సమ్ రీజన్స్? డెఫినెట్లీ. మీరు అన్నారు ఏ విఘ్నాలు లేకుండా, దాంట్లోనే స్టేట్మెంట్ ఉంది. సింపుల్ లాజిక్ అండి. యూఆర్ డూయింగ్ ఏ టాస్క్. మీరు ఒక పని మొదలెట్టారు, ఆ పని 100% జరుగుతుందా అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రయత్నం మీరు చేస్తారు, బట్ దెర్ ఆర్ సర్టన్ మెనీ ఆస్పెక్ట్స్, అభౌతిక ఇలాంటి కొన్ని ఉంటాయి. అంటే దెర్ ఆర్ సర్టన్ నేచురల్ ఎలిమెంట్స్ దట్ యువర్ కెనాట్ కంట్రోల్. వై? యువర్ పొటెన్షియల్ ఇస్ లిటిల్. ఇప్పుడు మీ హ్యూమన్ పొటెన్షియల్ ఎంత? మీకు 24 గంటలు ఉన్నాయి. మీ ఎనర్జీస్ ఎంత? మీ ఎబిలిటీస్ ఎంత? దట్స్ వై యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ అ గ్రేట్ అసిస్టెన్స్, హెల్ప్. మరి ఎవరిని తీసుకోవాలి? మరి ఆబ్వియస్లీ మన వేదాల్లో మనం మాట్లాడితే, వేదాల్లో ఇనిషియల్గా మనకి ఫస్ట్ వేదం అంతా మాట్లాడతాం. అదేం మాట్లాడుతుంది? అగ్నిమీలే పురోహితం అంటుంది ఫస్ట్ ఋగ్వేదంలో మాట. అంటే ఋగ్వేద స్టార్ట్స్ విత్ గివింగ్ రిసైటేషన్ టు అగ్ని గాడ్. అంటే అగ్నిని మనం అప్పుడు హవ్యవాహన అని పెరుగుతుంది ఆయనకి. ఎందుకు అంటే హవ్యం అంటే స్మోక్, పొగ. ఇక్కడ మనం ఉన్నాం, దట్ ఇస్ వాట్ యు కాల్ ఈ లోకంలో మనం ఉన్నాం. పరలోకంలో ఎవరున్నారు? సమ్వన్ హూ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ. అది ఎవరు మనకు తెలియదు, ఎవరో పవర్ఫుల్ ఉన్నారు. సో నా యొక్క ప్రార్థన, నా యొక్క కష్టాన్ని వాళ్ళకి వినవించు అని చెప్పేసి అగ్నిని ఫస్ట్ మనం ప్రయారిటీ తీసుకున్నాం. సో అందుకే అగ్నిని మనం, మీరు అందుకే యజ్ఞయాగాలు చేసినా కూడా ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం? యజ్ఞఫలాన్ని వేస్తాం.
అది యజ్ఞఫలి అంటాం మనం దాన్ని. హోమగుండంలో వేస్తే అది ఫలితం చేరుతుంది. అందుకే మీరు చూడండి, మరి వేదాల్లో మనకు గణపతి లేరు. షుడ్ అండర్స్టాండ్ దాట్. అథర్వ వేదం మనం మాట్లాడుతుంటే ఇది ఏం మాట్లాడుతుంది? యంత్రతంత్ర మంత్రాల గురించి మాట్లాడుతుంది. యంత్రతంత్ర మంత్రాలంటే ఒక నార్మల్ హిందూ, సగటు హిందూకి ఏంటంటే కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. మన గృహ సూత్రాల ప్రకారంగా దీని మన సంస్కారాలు అంటాం. ఒక 16 సంస్కారాలు ఉంటాయి. కులకర్మ, జాతకర్మ, ఉపనయన, గర్భాధాన, కన్యాదాన, ఇలాగ చివరికి అంతిమశయన, పిండ ప్రధాన మాట్లాడతాం. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ లైఫ్ అనేది ఏంటంటే యువర్ అటాచ్డ్ మోర్ టు నేచర్. దిస్ నో గ్యారంటీ. దీని ఎగ్జాంపుల్ ఒక పెళ్లి అని అంటాం, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెప్పేసి. చిన్న విషయం కాదు అది. ద మెనీ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. దట్స్ వై యూ స్టార్ట్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ నేచర్ ఎలిమెంట్స్. మరి ఆ నేచర్ ఎలిమెంట్స్ని మన వేదాల్లో ఏం చెప్పారంటే గణాలు అని పిలిచారు. గణాలు అంటే మనకి ఇప్పుడు మనం కుబేర అంటాం అని గణాధిపతి అయిన కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే గణాలు. మనకి సూర్యుడు మాట్లాడుతున్నా, చంద్రుడు మాట్లాడుతున్నా, కుబేరుడు మాట్లాడుతున్నా, యమధర్మం మాట్లాడటం, వీళ్ళందరూ నవగ్రహాలు అంటూ ఉంటాం. సో ఈ గణాలు అనేది ఒకప్పుడు ఎవరు కంట్రోల్ చేశారంటే శివుడు కంట్రోల్ చేశారు, శివ. కానీ శివుడు ఎప్పుడైతే ఈ స్టార్ట్ గెటింగ్ మోర్ ఇన్ టు వాట్ యూ కాల్ డీపర్ మెడిటేషన్ అండ్ ఈ సెడ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మెటీరియల్ అఫైర్స్. ఇప్పుడు అందరికీ కావాల్సింది మోక్షమే. కానీ మన పురుషార్థాలు చూస్తే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఉన్నాయి. అంటే మోక్షంకి వెళ్ళలేం కదమ్మా. శివుడు ఏమన్నాడంటే నేను మోక్షాన్ని చూసుకుంటా. అండ్ దాట్ టు మోస్ట్ ఆఫ్ ద గణాస్ ఫేట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద గణాస్ ఫీల్ ద హీట్ ఆఫ్ రావణ. రావణుడు ఎప్పుడైతే కుబేరుని తరిమేసి లంకాన్ని తీసుకున్నారో అప్పుడు అందరూ గణాలు కూడా ఆయన కంట్రోల్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ పారిపోయారు, నన్ను ఎవరైనా చూసుకోవాలి అని చెప్పేసి. ఆ టైంలో దెర్ వాజ్ ఏ డిస్కషన్. కైలాసంలో ఉంటాం మనం. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు హూ షుడ్ బి గణాధిపతి, అండ్ దాట్స్ హౌ దే పిక్డ్ గణేష్. అందుకే మనం ఓం గణపతియే నమః అంటే ఓం, అది ప్రిమోడల్ సౌండ్. తను పెద్ద క్లాస్ చేసుకోవచ్చు మనం మాట్లాడాలంటే. ద యూనివర్స్ ఎవల్యూషన్ అక్కడ పుట్టిందని చెప్పేసి అంటాం. అకార ఉకారం అకార. సో ఓంతో మొదలవుతుంది. గణ అంటే గణేష్. గణపతి అంటే అన్ని గణాలకి అధిపతి ఎవరు? ఎస్. సో ఆ చిన్న అష్టాక్షరి మంత్రం మనం మాట్లాడుతుంటే అక్కడ తెలిసిపోతుంది. ఆ ఒక్క చిన్న మంత్రం చెబితే ఎవ్రీథింగ్, మీ టాస్క్ మొత్తం కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. సో దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ వాట్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ అండ్ సక్సెస్ఫుల్. 100% అవుతుందని చెప్పేసి సైన్స్ కూడా చెప్పదు. హ్యూమన్ ఎర్రర్ ఈజ్ ఆల్వేస్ +or-5% ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సింది వెదర్ దట్ టాస్క్ ఇన్ యువర్ ఎబిలిటీస్ ఆర్ నాట్. ఓకే. సో ఇది చాలామంది గమనించి దిస్ హౌ వీ కెన్ గివ్ ద క్రెడిట్ అని చెప్పి కొన్ని వేల సంవత్సరాల నుంచి పాటించారు. ఇప్పుడు మనం పాటిస్తున్నాం. ఎస్, ట్రూ. ఈ విషయంలో నాకు ఎప్పుడు ఒక డెబిట్ ఉంటుంది సార్. నాకు మా పేరెంట్స్కి ఇప్పుడు ఉంటుంది. గణేశుణ్ణి మనం దేవుళ్ళ పూజిస్తున్నాము. ఒక 5 daysకి కొన్ని సర్టన్ ఏజెస్లో 7 daysకి ఒక్కొక్కసారి 5 daysకి 3 daysకి మనం ఆయన నిమజ్జనం అనే ఒక పేరుతో తీసుకెళ్ళి ఆయన నిమజ్జనం చేస్తాం. విచ్ ఈస్ అంటే ఒక హైందవుస్ కానీ ఏ రిలీజియన్ వల్ల అయినా కానీ అందరూ బాగా వచ్చి పాల్గొని హ్యాపీగా ఎంజాయ్మెంట్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేసి వస్తారు. ఐ ఫీల్ ఇట్స్ చాలా పవిత్రమైన ఒక కార్యం. బట్ నాకెందుకు అంటే ఎప్పుడు డౌట్ వచ్చింది, మనమే ఆయన్ని చాలా బాగా మంచిగా తయారు చేసుకొని మళ్ళీ తర్వాత నిమజ్జనం చేయాల్సిన అవసరం ఏంటి? అదే ఐడియల్స్ని మనం ఇంట్లో అలానే పెట్టుకోవచ్చు కదా. వండర్ఫుల్ క్వశ్చన్, వండర్ఫుల్. ఎందుకంటే మనం చేసుకున్న దాన్ని మనం కళ్ళ ముందు పెట్టుకున్నామని కోరుకుంటాం. అండ్ దాట్ కిడ్స్ ఉన్నారు చూసారా, చిన్నపిల్లలు ఎక్కువ చేస్తూ ఉంటారు గణేష్ ఫెస్టివల్. వాళ్ళ దగ్గర నువ్వు గణేష్ స్టాచ్యూ తీసుకో అమ్మా ఒప్పుకోరాళ్ళు. సో నార్మల్గా ఏం చేస్తారంటే అందుకే దే యూస్ టు బి చాలాసార్లు నా చిన్నప్పుడు కూడా నాకు గణేష్తో చాలా మంచి అనుబంధం ఉంది చెప్పాలంటే. సో వేదాలు చదువుకున్నప్పుడు కూడా ఎప్పుడు మనం గణేష్ స్తోత్రంతో మొదలెడుతుంటాం మనం. సో ఒకసారి గణేష్ కనుక అప్పటి వరకు నీతో పాటు అండి మై ఫ్రెండ్ గణేష్ అనుకొని సడన్గా తీసుకెళ్లాలంటే మనసు ఒప్పదు. బట్ దాని పరమార్థం ఏంటి? 2 reasons or 2 or more than reasons we can talk. మైథాలజికల్గా మాట్లాడుకుందాం. వాట్ ఈస్ దట్ మైథాలజికల్ స్టోరీ? ఇట్ ఈస్ సెడ్ దట్ హీస్ కమ్ ఫ్రమ్ కైలాష్ అండ్ ఈస్ సపోజ్ టు గో టు కైలాష్. మరి కైలాష్కి వెళ్ళాలంటే ఎట్లా? తండ్రి మాతా పార్వతి, మరి ఇంకో తల్లి ఎవరు? గంగా. సో దే స్టార్ట్ పికింగ్. మీరు చూస్తే నార్త్లో ఎక్కువగా అనిపిస్తుంది మనకి. ఒక పక్కన మనకి లక్ష్మి కనిపిస్తుంది గణేష్ పక్కన, ఇంకో పక్కన మనకి గంగాదేవి కనిపిస్తుంది. సో దాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో గంగతో ఒక వాట్ యు సే ఇట్స్ లైక్ మోర్ నన్ను తయారు చేసింది ఎవరు? అమ్మ పార్వతమ్మ. నిన్ను ఎక్కడ పంపిస్తున్నారు? నన్ను గంగమాత గారికి. సో ఇద్దరు మాతలే కదా. సో ఇట్ ఇస్ మోర్ లైక్ ఇట్స్ ఏ కాంప్రమైజ్. నన్ను తయారు చేసింది అమ్మ, నేను వెళ్ళాల్సింది ఇంకో అమ్మ దగ్గరికి, పిల్లి అని చెప్పాలంటే గంగమాత. దట్ ఈస్ ద మైథాలజికల్ ఆస్పెక్ట్. సైంటిఫిక్ ఆస్పెక్ట్ చూస్తే నాకు ఇంకా బాగా నచ్చుతుంది.
ఏంటి, వెన్ గణేష్ యు ఆర్ డూయింగ్ ద ఎమర్షన్, ఎప్పుడైతే నిమజ్జన చేస్తున్నారో అక్కడ మీరు ఫస్ట్ తెలియాల్సింది మెటీరియల్స్, మీరు తయారు చేసిన ఒక వస్తువు, దాని మీద నువ్వు ఆప్యాయత పెంచుకోకు. యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. ఏది శాశ్వతం కాదు, అండర్స్టాండ్ ద రియాలిటీ, వెళ్ళిపో. దట్ ఈస్ వాట్ టు టాక్ అబౌట్. అంటే ఈ డిటాచ్మెంట్ ఉంది చూసారా, అది దే స్టార్ట్ టీచింగ్ ఫ్రమ్ డే 1. ఏ కల్చర్లో ఉంటుంది చెప్పండి డిటాచ్మెంట్? జైనిజంలో ఉంది, బుద్ధిజంలో ఉంది, అంతకంటే మేము చెప్పాలంటే మేబీ మన హైందవ మతంలో కనిపిస్తుంది. దట్ ఈస్ మోర్ ఇన్స్పిరేషన్. సో ఇది ఒక వడికోవాలి లాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు అక్కడే, ఎందుకు గంగలో చేయాలంటే అమ్మవారికి వెళ్తున్నాడు, మరి ఎందుకు చేయాలి అంటే టు అండర్స్టాండ్ దట్. అండ్ ఇప్పుడు నీ కోరికలు ఉన్నాయి, 11 రోజులు కోరికలు చెప్పావు, మరి అవన్నీ కూడా ఎవరు చేరేయాలి? అంతే కదా, అన్ని గణాలు చెప్పాలి. బాబు కుబేరా అతను డబ్బు కావాలట ఇచ్చిపెట్టు, అమ్మ లక్ష్మీ మాత చెప్పెట్టు, అండ్ దాట్స్ హౌ యూ సెండింగ్ హిమ్ హోమ్. ఫేర్వెల్ కదా, అది ఫేర్వెల్ కదా. ఎస్, ఐ వాంట్ టు షేర్ వన్ స్టోరీ టు యూ సార్. వెన్ ఐ వాజ్ అ కిడ్, ఎస్, గణేష్ చతుర్థి వస్తుంది అంటే ఒక 1 month ముందు ఒక కమిటీ ఏర్పడి, ఇట్స్ ఎ గల్లీ కమిటీ ఏర్పడి, ఈసారి మనము 7 feet గణేష్ ని తెస్తున్నాం, 8 feet గణేష్ ని తెస్తున్నాం, 12 feet గణేష్ ని తెస్తున్నాం. ఇట్లా డిస్కషన్ జరిగి నువ్వు ఎక్కడ వెళ్తావు, నేను ఎక్కడ వెళ్తావు అని చెప్పి గణేష్ చందా కోసం వెళ్ళాలని చెప్పి ఒక అంటే చెప్తారు కదా సార్. ఆ టైంలో మాకు ఎలా ఉంటుండే అంటే, ఒక రిబ్బన్ ఇలా కట్టుకున్నాము అంటే వి ఫీల్ లైక్ వీఆర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా వైబ్స్ ఉంటాయి. సో ఆయనకైనా పిఎం సార్ కైనా అంత పవర్ ఉంటుంది లేదు తెలియదు, కానీ ఆ రిబ్బన్ కట్టుకున్న నాకు మాత్రం ఆ లెవెల్లో పవర్ ఉంటుంది. సో ఆ ఎనర్జీతో నేను గల్లీ తిరిగి వినాయక చంద తీసుకొని చందాతో సెగ్రిగేషన్ చేసుకొని, లైక్ ఆ పార్ట్లో మాకు క్యాలిక్యులేషన్స్ తెలిసినాయి సార్. నైస్ రికార్డ్ కీపింగ్, అంటే వచ్చిన అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ ఆ టైంలో డేటాని సెగ్రిగేట్ చేయడం తెలిసింది. ఏ పర్సన్ ఎంత ఇచ్చినారు వాళ్ళకి మళ్ళీ మనం కమిట్ అవుతుంటాం. తెలిసినప్పుడు మేము ప్రసాదం మీకు డైలీ తెస్తామండి. సో డేటా మొత్తం ఒక చోట రాసుకుంటాం. నైస్. ఆ తర్వాత సర్చింగ్, అంటే ఎక్కడ మంచి బొమ్మ దొరుకుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ సెకింగ్, ఎక్కడ మీరు తెచ్చుకున్నారు, ఎక్కడ మంచిగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైస్ వాళ్ళు ఏమంటారు, బార్గెనింగ్, స్కేలబిలిటీ, అది మనకి కరెక్టా కాదా, మనం భరించగలుగుతాం లేదా, బార్గెనింగ్ 10,000 నో విల్ గివ్ 8,000. సో ఇట్లా బార్గెనింగ్ క్యాపబిలిటీస్ అక్కడ నుంచి నేర్చుకున్నా. ఆ తర్వాత మిగిలిన అమౌంట్ ని ఈ 5 days లో 3 days లో 11 days లో నేను ఎలా ఖర్చు పెట్టాలి, మళ్ళీ వచ్చిన అమౌంట్ నేను అన్నదానం ఎలా చేయాలి, నెక్స్ట్ నేను 11th day తర్వాత ఆర్ 5th day తర్వాత నేను నిమజ్జనం తీసుకెళ్లేటప్పుడు నాకు ఎంత అమౌంట్ అవసరం అవుతుంది. సో నాకు ప్రాపర్ మనీ క్లాసిఫికేషన్ కానీ, ఒక ప్రాపర్ ఛానలైజ్ చేయడం కానీ నాకు ఈ పండగలు నాకు తెలిసినాయి సార్. ఎంత కష్టపడి నేను ఒక పండగ కష్టపడి నా ఫ్రెండ్స్ అందరం చేసి చివరికి ఏదో సాధించడం భై అనే కాన్ఫిడెన్స్ ఉండే పండగ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వినాయక చతుర్థి, గణపతి బప్పా మౌర్య. దిస్ ఈస్ వాట్ ఇదంతా నాకు ఒక మైండ్లో తిరుగుతున్నప్పుడు, ఇండిపెండెన్స్ టైంలో నేను ఇంత కష్టపడి నేను నాకు ఒక పండగ ఉంది అని తెలుసుకొని నా ఫ్రెండ్స్ని సెగ్రిగేట్ చేసుకుని పెట్టిన తర్వాత వన్ డే ఐ థాట్, అండ్ నాకు వేరే వాళ్ళ దగ్గర ఐ హర్డ్ దాట్ మీరు చేస్తున్న ఈ పండగ స్టార్టెడ్ బై ఒక సోషల్ రిఫార్మర్ స్టార్ట్ చేసింది, ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం యూజ్ చేసుకున్న పండగ ఇది, అండ్ మీరు ఫాలో అవుతున్నది కరెక్ట్ కాదు అని కొన్ని ఒక పర్సన్స్ దగ్గర నుంచి విన్నప్పుడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్, సెలబ్రిటీ కావచ్చు, అన్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, అరే అంతేనా, అంటే నేను కష్టపడిందంతా అంటే జస్ట్ ఏదో ఎవరో చెప్తే నేను ఇట్లా చెడ్డిగా నమ్ముకుంటూ వస్తున్నానా అనిపించింది. సార్ సార్ మీరు చెప్పండి, ఏంటి అసలు ఒక ఫ్రీడమ్ మూమెంట్ టైంలోనో స్టార్ట్ చేసిన ఒక సెలబ్రేషనా, ఆర్ఎల్స్ నేను వేదాల నుంచి నేను ఫాలో అవుతున్న నా కల్చర్ ఇది ఆర్ ట్రెడిషన్? దాట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్ యాక్చువల్లీ. అందరిలాగా మీరు కూడా దాన్ని నమ్మకుండా ప్రశ్నిస్తున్నారు. దట్స్ సో గుడ్. మీ ఇందుకే చెప్పాను, గణేష్ మనకి పురాణిక్ గాడ్ అంటాం, మన పురాణాల తర్వాత వచ్చాయి మనకి. సో వేదాల్లో మనకి లేదు, అదర్ వేదాల్లో తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో టు బి అండర్స్టూడ్ సార్, ఎవరు స్టార్ట్ చేశారు గణేష్ చతుర్థి, గణేష్ ఫెస్టివల్ ఎవరు స్టార్ట్ చేశారంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రీజన్స్ బిహైండ్ దట్ స్టార్టింగ్. మీరు ఇండియాలో చూడండి, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ అ కాస్ట్ సిస్టమ్. యూ అగ్రీ దట్? కాస్ట్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇది ఒక జాతి,
అనే ఒక పద్ధతితో వాడుతూ ఉంటారు. ఇది టబూస్ పెడుతుంది. అంటే నేను పక్కన దగ్గర ఉండిన ఫుడ్ తిన్నాను, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోను, అది కేవలం మా కమ్యూనిటీ వాళ్ళు మాత్రం చేసుకుంటే, ఇలాగా మనకి సోషల్ రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువైపోయాయి. Then what happened? Brahmins have one kind of, almost all the gods belong to Brahmins only. I mean, it's a categorical statement I'm making. ఎందుకంటే ప్రతి గాడ్ చూసి మీరు ఉపనయనం చేసి ఉంటుంది. ఉపనయనం చేసి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేసి ఒక బ్రాహ్మణ్ దాన్ని ఐడెంటిటీగా ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఏమవుతుంది? మిగిలిన మతాల వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన కులాల వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కాదా? అందుకే పురాణిక్ కల్చర్లో ఒక కల్చర్ తీసుకొచ్చారు. దీన్ని మనం ఏమంటామంటే షణ్మత సాంప్రదాయం అంటాం. షణ్మ అంటే 6 అని అర్థం. ఓకే, షణ్మత. ఇప్పుడు మీరు నార్త్ టెంపుల్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ నగరా శైలి అంటాం, నగరా స్టైల్. టాపిక్ వచ్చినప్పుడు అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. సౌత్లో ద్రవిడియన్ స్టైల్ అంటాం. నార్త్లో ఒక కల్చర్ ఉంది టెంపుల్ ఆర్కిటెక్చర్లో, దీన్ని పంచాయతన్ అంటాం. పంచాయత్ అంటే పాంచ్, ఆయతన్ వర్షిప్. ఈ పంచాయతన్లో ఎవరిని వర్షిప్ చేస్తారంటే, నెంబర్ 1 బ్రహ్మకి ఎట్లానే ఉండరు. సో శివ, విష్ణు, అంబ, లెట్స్ కాల్ అంబిక, ఆదిత్య. మరి మిగిలిన వ్యక్తి అంటే గణేష్. సో దే స్టార్ట్ ఇన్వైటింగ్ ఆల్ ద కాస్ట్ పీపుల్ టు ఇంటరాక్ట్. అందుకే మీరు చూడండి, ఇప్పటికి కూడా చాలా మంది తెలియని ఒక విషయం అంటే తెలుసా, గణేష్ ఈజ్ అ మీడియేషన్ బిట్వీన్ బ్రాహ్మిన్స్ అండ్ నాన్ బ్రాహ్మిన్స్. ఒక బ్రాహ్మణ్ని నాన్ బ్రాహ్మణ్ని కలపాలంటే ఖచ్చితంగా గణేష్ని తీసుకురావాలి. అంటే ఇది డెఫినెట్లీ మన వాళ్ళు ఎప్పుడు ఆలోచించారు. ఎందుకంటే ప్రతి కులానికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని కులాల వాళ్ళు ఏంటంటే విగ్రహారం చేయరు. తమిళనాడుకి వెళ్ళండి, వాళ్ళ గ్రామ దేవతలు ఉంటారు, ఎక్కువ కులదేవతలు ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు చనిపోయారో సందర్భం ఇటు తెలుస్తుంది, బాగా వేరు చనిపోయారు, వాళ్ళని ఏకవీరాన్ని పిలుస్తుంటారు. సో వాళ్ళ పేరు మీద ఒక శిల వేయటం, వాళ్ళే వీరభద్రుడిని పిలుచుకోవడం, ఇలా పేర్లు వచ్చేసాయి. ప్రాబ్లం ఏంటంటే వీ నీడ్ టు యునైట్ ఆల్ దిస్ డైవర్సిటీ. అలా మనకు పుట్టింది గణేష్ చతుర్థి. మరి ఎవరు స్టార్ట్ చేశారు? ఇట్స్ అ వెరీ బిగ్ డిబేట్. ఎవరు స్టార్ట్ చేశారంటే, లైక్ ఐ సెడ్, ఇట్స్ నాట్ ఫస్ట్ బై వన్ పర్సన్. చాలా మంది అంటారంటే ఇట్స్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది కదా అని. ఇంకా ముందు చెప్పాలంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ కంటే ముందు, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎప్పుడు సార్ 1885 ఐఎన్సీ ఫామ్ అయిన తర్వాత నుంచి ఫ్రీడమ్ స్ట్రగుల్ అని అఫీషియల్గా మాట్లాడుకుంటాం. కొంతమంది సిపాయి వాళ్ళ దగ్గర నుంచి మొదలైందంటారు. దీనికంటే ముందే ఛత్రపతి శివాజీ తన స్వరాజ్యం అంటాం మనం, తన రాజ్యం పేరు స్వరాజ్యం, అన్ని మతాన్ని తీసుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ హీ గేవ్ పర్మిషన్ ఫర్ ముస్లిమ్స్ టు కన్స్ట్రక్ట్ మస్జిద్స్. చాలా మహానుభావుడు ఆయన ఈ గణేష్ కల్చర్ని మొదలెట్టారు. వై? బికాస్ యు ఆర్ మాస్టర్ ఇన్ గురిల్లా వార్ స్ట్రాటజీ. గురిల్లా వార్ స్ట్రాటజీ అంటే హైడ్ అండ్ హిట్. నేచర్ మొత్తంగా అర్థం చేసుకోవాలి. ఉడుముని ఎలా నువ్వు వాడుకుంటావు యుద్ధాల శైలిలో, టైగర్ క్లాస్ అంటాం మనం, పులిగోళ్ళు ఎలా వాడతాము అని. సో హీ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద డిఫరెంట్, అండ్ మోస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ హు హెల్ప్డ్ హిమ్ ఆర్ ట్రైబల్స్. భాస్కర్రావు, మోరీ ఇలాంటి వాళ్ళ పేరు మనం మాట్లాడుతున్నాం. మోరీస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ ట్రైబల్స్. ఆ ట్రైబల్స్ హెల్ప్తో తను ఏం చేశారు, సౌత్లో అహ్మద్ నగర్ని, బీజాపూర్ వీటిని ఆక్రమించడం అలా చేశారు. సో హీ అండర్స్టూడ్ ద నెసెసిటీ ఆఫ్ బ్రింగింగ్ ఆల్ పీపుల్ టుగెదర్. శివాజీ మరణాంతరం 1680 తర్వాత ఆ స్థాయిలో ఏమైపోయిందంటే మరాఠా కల్చర్, మరాఠా మూమెంట్ అనేది చాలా చనబడిపోయింది, వీక్ అయిపోయింది. అప్పుడు శివాజీ యొక్క కొడుకు రాజారాం, అతని భార్య తారాబాయ్. హార్డ్లీ పీపుల్ నో దిస్ ఫ్యాక్ట్. తారాబాయ్ వాజ్ సచ్ ఏ ఫెరోషియస్ లేడీ. షీ మేడ్ ద మూమెంట్ హౌస్ హోల్డ్ మూమెంట్. మరాఠా కల్చర్ అనేది హౌస్ హోల్డ్ మూమెంట్గా చేయాలి. అంటే ఆడవాళ్ళకు కూడా మీకు రోల్ ఉంది, నువ్వు మా సామ్రాజ్యాన్ని కాపాడాలి, ముందుకు రావాలి. మరి ఆడవాళ్ళు కూడా హౌస్ హోల్డ్ మూమెంట్ కావాలంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఓకే అని చెప్పుకునేది ఎవరంటే గణేషే. బికాస్ గణేష్ ఈస్ అ మీడియేషన్ బిట్వీన్ బ్రాహ్మిన్స్ అండ్ నాన్ బ్రాహ్మిన్స్. Okay. And that's what happened. Brahmins also understood there's a necessity of what? To be having a better. Similarly, non-Brahmins also understood. మనం కనుక వీరితో పాటు ప్రాణం చేస్తే మనకి విఘ్నాలు పోతాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ అండి. దాన్ని తర్వాత 1892లో ఏం జరిగింది అంటే మా ఫ్రీడమ్ స్ట్రగుల్ మాట్లాడుతుంటే ఆ కల్చర్కి అడ్డొచ్చింది. వాయ్? కొన్ని గవర్నర్ జనరల్స్ ఉన్నారు, సిపారి వాళ్ళ తర్వాత నుంచి క్యానింగ్ మొదలు పెట్టుకొని లిట్టన్ కూడా ఉంటాడు, వాడు పరమ క్రూరుడాడు లిట్టన్. వీడు అసలు స్పీచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వెర్నాకులర్ లాంగ్వేజ్ మొత్తం మీద ప్రెస్ రిస్ట్రిక్షన్ పెట్టాడు. ఎవరు మాట్లాడలే. దానికి తోడు 1891లో సెడిషన్ యాక్ట్ పాస్ చేశారు. సెడిషన్ అంటే నువ్వు ఏదైనా సరే గవర్నమెంట్ విరుద్ధంగా మాట్లాడితే నీ వాక్ హక్కు కాదు, నేను తీసుకెళ్ళి లోపడేస్తారు. టైం అంటే ఇది టైం ఫ్రేమ్లో కానీ కాదు. ఇప్పుడు నువ్వు ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవిడెన్స్ కావాలి. హేబియస్ కార్పస్ ప్రకారం 24 గంటల్లో అతను లోకల్ పోలీస్ స్టేషన్, లోకల్ జడ్జి దగ్గర ప్రవేశపెట్టాలి, ఎక్స్క్లూడింగ్ ద టైం, జర్నీ టైం. ఇవేం లేవు. అలా మనకి ఫేమస్ కేసు మనకి ఇట్స్ కాల్డ్ ఫేమస్ బోస్ వర్సెస్ క్వీన్ విక్టోరియా కేసు అంటాం మనం. సెడిషన్ బాగా నడిచింది, అందరూ చుప్చాపోయారు. అట్ దాట్ టైం లెట్ మీ టేక్ ది ఆపర్చునిటీ ఆఫ్ యునైటింగ్ ఆల్ ద పీపుల్, ఎడ్యుకేటింగ్. అరే సెడిషన్ యాక్ట్ ఎంత దారుణంగా ఉందో చూడండి రా,
అని చెప్పేసి ఇట్స్ బాల గంగాధర్ తిలక్ హూ ఇనిషియేటెడ్ ఇట్. ఇంకో విషయం గమనించాలి, తిలక్ కేవలం గణేష్ చతుర్థి కాదు, ఫెస్టివల్సే కాదు, శివాజీ ఫెస్టివల్స్ మొదలెట్టారు. ఓకే, మరి అలాంటప్పుడు శివాజీ దేవుడు అని అంటావా నువ్వు? లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ కూడా. మరి అలానే యాంటీ బెంగాల్ పార్టీషన్ మూమెంట్లో బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి దుర్గా పూజలు స్టార్ట్ అయ్యాయి. సో నువ్వు ఒక్క సింపుల్ పాయింట్ తీసుకొని ఇది స్టార్ట్ చేసింది ఒక సోషల్ రిఫార్మర్గా, దానికంటే ముందు ప్రాముఖ్యత లేదు అంటే కొంచెం చదివాను లేదా ఎవరు చెప్పింది విన్నావు. కొంచెం ఓపిక ఉండాలి కదా, దాని రూట్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. అండ్ గణేష్ ఐ సెడ్ ఈస్ ఎ కనెక్టర్, ఈజ్ ఎ కనెక్టర్ బిట్వీన్ బ్రాహ్మిన్స్ అండ్ నాన్ బ్రాహ్మిన్స్. మన పెద్ద తలనొప్పి అదే కదా. అందుకే మీరు చూడండి, గణేష్ ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. ఓకే, నీ స్థాయి బట్టి పెట్టుకుంటారు. ఇందాక అన్నారు 7 feet 8 feet స్థాయి ఏం లేదు, అంగుటం జస్ట్ గోరంతో పెట్టుకో, నేను ఒక తంబవేల్ బొట్టినంతా పెట్టేసుకో. ఓకే, దట్ ఈస్ అ బ్యూటీ. నా స్థాయి ఎంత, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ద బ్యూటీ అబౌట్ గణేష్ చతుర్థి అందరు మర్చిపోతారండి. ఓకే, పులివారు ఎవరు చేశారు అడుగుతారా మీరు? ఏ ఇంట్లో చేశారు అడుగుతారా? ఎంతకంటే బ్యూటిఫుల్ సోషల్ ఇంటర్ కనెక్షన్స్ పెరిగి పండుగ ఏమనుందా? ప్రతి పిల్లాడు వస్తాడు, ప్రతి మహిళ పార్టిసిపేట్ చేస్తుంది, సాంప్రదాయాలు నడుస్తూ ఉంటాయి, పూజలు నడుస్తుంటాయి. తిలక్ ఏం చేశారంటే ఇదే టైంలో పంటలు వెనకాల అరే మనకి ఇలా జరుగుతుంది, కొంచెం అప్డేట్ అవుదాం మనం అని చెప్పేసి స్వాతంత్ర ఉద్యమాన్ని కొంచెం రిలీజియస్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు తను. అండ్ తిలక్ని నేను అర్థం చేసుకుంటే 2 ఫేజ్ ఉన్నాయండి. బిఫోర్ హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ సెంట్ మాండలే జైల్ 1908 కంటే ముందు ఒక తిలక్, 1914 తర్వాత వచ్చిన తిలక్ వేరు. 1914 తర్వాత వచ్చిన తిలక్ వాజ్ గ్రేటెస్ట్ తిలక్. మహాత్మా గాంధీ కంటే ముందు భారతదేశంలో అతి ఎక్కువ ముస్లిం మెజారిటీ సపోర్ట్ ఉన్న వ్యక్తి లీడర్ ఎవరంటే తిలక్. ముస్లిం సపోర్ట్ చేశారు ఆయనకి, హిందువులే కాదు ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేశారు. దట్స్ హౌ హిస్ లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్. ఆయన చనిపోవడం ఆగస్ట్ 1920లో ఇట్ ఓపెన్ ఎ న్యూ షేప్ ఆర్ న్యూ ఆపర్చునిటీ ఫర్ న్యూ లీడర్షిప్. దాన్ని గాంధీ గారు చాలా స్మార్ట్గా ఎన్కాష్ చేసుకున్నారు. ఇట్స్ బేస్డ్ లీడర్షిప్ క్వాలిటీస్, రైట్? రియలీ ఇప్పుడు నాకు ట్రూత్ ఏంటో తెలుస్తుంది సార్. సార్ మనము వినాయకుడి ఏదైనా దేవుడి దగ్గర చూస్తుంటే ఆచమనం అని అంటారు, ఆచమనం చేస్తారు. అండ్ ఆ టైంలో కొన్ని మంత్రాలు చదువుతారు. వీఆర్ అంటే స్పెసిఫైలీ సెయింగ్ టు ది గాడ్ ఐఎమ్ అట్ దిస్ ప్లేస్ అంటే ఆ మంత్రంలో ఏముంటది అంటే నేను పలానా లొకేషన్ లో ఉన్నాను, వీఆర్ సెండింగ్ అవర్ GPS లొకేషన్ టు ది గాడ్ త్రూ ద సౌండ్ డైనమిక్స్. ఓకే ఓకే, ఐఎమ్ హియర్, ఈ కార్నర్ లో ఉన్నాను, ఈ చోట్లో ఉన్నాను, ఐఎమ్ స్టిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పి సంథింగ్ అంటే అక్కడ చదువుతున్న ఆ పర్సన్ ఒక ఎనర్జీని వెల్కమ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఓకే, ఇజ్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్? అంటే నా అబ్జర్వేషన్ తప్ప అయి ఉండొచ్చు, మేబీ నేను విన్నది కూడా తప్ప అయి ఉండొచ్చు. మీరేమంటారు? ఐ మీన్ వాట్ యూ యాక్చువల్లీ పుట్ ఫార్వర్డ్ అనేది ఇట్స్ ఎ మోర్ లాజికల్ స్టేట్మెంట్. హిందూ మతంలో గొప్పతనం అదేనండి. ఇది అని చెప్పలేం. ఒక చేత్తో ఆలస్య అమృతం విషయం ఉంటుంది, ఇంకో చేత్తో నిదాన ప్రధానం ఉంటుంది. ఏం చేయాలి మరి? నేను నీ డిస్క్రిషన్ వాడు, నీ ఇంటెలెక్ట్ వాడు, నీకు ఏమనిపిస్తుందో చూడు, సమాజానికి ఏం పనికొస్తుంది చూడు, అది చేయంటుంది. ఇంత స్పేస్ ఏ మతంలో కూడా లేదు. నేను చెప్పింది చేయాలి అంటారు, కానీ ఇక్కడ స్పేస్ వచ్చింది. మరి మీరు అన్నారు ఆచమనం అని చెప్పేసి. ఆచమనం యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ యూ టాక్ అబౌట్ ఇట్స్ మోర్ అబౌట్ ప్యూరిఫికేషన్. మీరు ఎక్కడుండో వచ్చారు, కానీ పవిత్ర జలాలతో మిమ్మల్ని శుద్ధి చేయాలి. గంగేచ, యమునేచ, సరస్వతి, గోదావరి, కృష్ణ, ఈ నదుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఏమంటారంటే జస్ట్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్. నీ చేతిలో ఉన్న నీరుని తీసుకొని 3 సార్లు ఆచరణ చేసుకోవయ్యా అంటారు. 3 సార్లు పక్కన వదిలే అంటే ఏంటి? నీ చేతికి ఏమిందో తెలియదు, మునుకుండొచ్చు. మునిగి చేతితో పూజ చేయడం కూడా ఇట్స్ నాట్ ఏ వెల్కమ్ గెస్చర్. సో ఏంటంటే ఇట్స్ లైక్ ఐఎమ్ గెటింగ్ ప్యూరిఫైడ్. యూ నో దట్ వాటర్ ఇస్ ద బెస్ట్ ప్యూరిఫైయర్. నువ్వు ఏ వాటర్ తీసుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న కొలాయి నీళ్ళు తీసుకుంటున్నావు, కానీ ఏ పేరు చెప్తున్నావు? గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, కావేరి, ఈ పేర్లు వాడతాం మనం. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఐఎమ్ రెడీ టు పెర్ఫార్మ్ నౌ సంస్కార. నేను ఒక పని చేయబోతున్నాను అని చెప్పేసి మీరు అన్నారు. దాంట్లో మీరు ఈ స్థానం ఎక్కడ, మీ ప్రాంతం ఏంటి, మీ గోత్రం ఏంటి, మీ కుల పురుషుడు, మీ వంశ పురుషుడు ఎవరు, మూల పురుషులు ఎవరు, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. ఇట్ ఈస్ క్వైట్. ఇప్పుడు నేను వచ్చాను, నా పేరు నా ఊరు తెలిస్తే యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్, అంతే కదా? ఎవరో తెలియకుండా క్యాజువల్గా హాయ్ బ్రో వాట్సాప్ అంటే ఏం చెప్తాను? ఎవరు నువ్వు? నీతో ఏం మాట్లాడాలి? నేను ఏం మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో నాకు తెలియదు. బికాస్ ఇట్ డైవర్స్ కల్చర్. ఒక కులంలో మంచిగా అనిపించింది, ఇంకో కులంలో మంచిగా ఉండకపోవచ్చు. ఒక మతంలో కట్టుగా అనిపించింది, ఇంకో మతం కట్టుగా ఉండకపోవచ్చు. సో ఇట్స్ మోర్ లైక్ యూఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ ర్యాపో కనెక్షన్ విత్ ద సరౌండింగ్స్.
మరి ఈశ్వరుడికి ఆచమనం అనేది అంటే ఇట్స్ ఆల్ అబౌట్, నాకు తెలిసి శివుడి గుడికి వెళ్ళాలనుకుంటే నువ్వు స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు, కాలభైరవ గుడికి వెళ్ళినప్పుడు స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు. గుడ్ థింగ్ అబౌట్ దిస్ వాట్ యు కాల్ బ్రహ్మచారీస్ అంటాము. బ్రహ్మచారులు అంటే మనం గణేష్ మాట్లాడుతున్నా, లేకపోతే వి టాక్ అబౌట్ కార్తికేయ, చాలామంది నాకు తెలిసిన దర్ నాట్ ఇగ్నోరింగ్ పీపుల్, దర్ వెల్ ఎన్వాల్వ్డ్ పీపుల్. వాళ్ళు క్యాజువల్గా వెళ్ళేసి దండం పెట్టుకు వచ్చేస్తారు. మరి స్నానం ఏం చేయలే కదా అంటే బ్రహ్మచారికి అలాంటివి ఉండవు అని చెప్పేసి అంటారు వాళ్ళు. గృహస్థుడే కదా అన్నీ ఫాలో అవ్వాల్సిన సంస్కారాలు కూడా. బ్రహ్మచారి ఏం చేయాల్సి అసలు చేసే హక్కు లేదు దానికి. ఏ సంస్కారం చేయాలన్నా సరే నువ్వు ఖచ్చితంగా నీ పార్ట్నర్తోనే ఉండాలి, సతీ సమేతంగా మాత్రమే చేయాలి. ట్రూ. సో రామాయణంలో రాముడు యజ్ఞం చేయాలంటే సీతామాత పక్కనే ఉండాలని చెప్తారు. మనకి ఉత్తర కాండంలో అనేది అసలు అంటే అమాంగ్ ద 7 కాండాస్ ఉత్తరాఖండ అనేది తర్వాత యాడ్ చేయడం జరిగింది అంటారు. అసలు రాముడు సీతని అడిగి పంపించినట్టు ఆ మొదటి వాల్మీకి రామాయణం ఎక్కడ లేదు, సమాప్తం అయిపోతుంది. పుష్పక విమానం ఎక్కేసి ఐదుకు వెళ్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు, దాట్స్ ఇట్. తర్వాత ఈ ఉత్తరాఖండని యాడ్ చేయడం జరిగింది, దాట్స్ ఇట్. ట్రూ. తర్వాత యాడ్ చేయడం జరిగింది. అందుకే మీరు రామాయణం మొదటి చూస్తే మీకు దానిలో శ్లోకాలు 12,000 ఉన్నాయి, తర్వాత 24,000 యాడ్ చేయడం జరిగింది. ఇట్స్ క్వైట్ కామన్. ఎందుకంటే ఇది ఒక ఇట్స్ లైక్ లివింగ్ లెగసీ కదా. నీకు రాముడి గురించి ఒకళ్ళ వాక్యం చెబితే తృప్తి ఉండదు. బికాస్ ఈజ్ అ బెస్ట్ సన్, ఈజ్ అ బెస్ట్ ఫాదర్, ఈజ్ అ బెస్ట్ కింగ్, ఈజ్ అ బెస్ట్ బ్రదర్, ఈజ్ అ బెస్ట్ సన్, కింగ్. మరి ఇన్ని మర్యాద పురుషుడు అంటాం మనం, ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడితే మేబీ ఆ తర్వాత యాడ్ చేసిన ఉత్తరాఖండ్ అనేది ఇట్స్ మోర్ లైక్ యునో జస్ట్ టు లెట్ సొసైటీ నో దట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీథింగ్ ఐ విల్ స్టిక్ టు ధర్మ. అదిలో గమనించకుండా దాని మీద కాంట్రవర్సీ చేయడం అనేది ఇట్స్ యువర్ ట్రూ. అశ్వమేధయనం చేసేటప్పుడు శాంతి సమేతంగా చేయాలంటే అప్పుడు బంగారు సీత యొక్క విగ్రహం చేసి చేయడం జరుగుతుంది. దాని లవకుశులు ఆపుతారు, దండకారులను ఆపుతారు, దాంతో యుద్ధం చేసి తర్వాత సీతామాతని చూడడం జరుగుతుంది. అప్పుడు ఇంకా భూమాత దగ్గరికి వెళ్ళిపోతుంది సీత. దిస్ ఈస్ హౌ ఇట్ కన్క్లూడ్స్ ఇన్ ఉత్తరాఖండ. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంటెలెక్ట్. నువ్వు ఎంతవరకు నమ్ముతావు, ఎంతవరకు నమ్మవు అనేది నీకు ఆలోచన. ఎస్ సార్. వ్యాస మహర్షి చూస్ లార్డ్ గణేష మహాభారతాన్ని రాయటానికి. ఓకే, మేబీ నాకు తెలియదు, అంటే ఈ స్టేట్మెంట్ నాకు తప్పై ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి నేను విన్నది, చాలా మంది నాకు చెప్పింది, మహాభారతాన్ని వ్యాస మహర్షి గారు చెబుతుంటే వినాయకుడే స్వయంగా వచ్చి రాశాడు అని అన్నారు. ఈ మేబీ అది నిజంగా వచ్చి అబద్ధం అవచ్చు, మీరు చెప్పండి సార్ నాకు. ఇండియన్ దట్స్ ఎ ఫ్యాక్ట్, కరెక్టే. అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంత పెద్ద గ్రంథం, దీన్ని మనం శతసహస్రాన్ని అంటాం. శతసహస్రాన్ని, శత అంటే 100, సహస్రాలు అంటే 1000, అంటే 100,000, 1,00,000 శ్లోక్స్. 1,00,000 శ్లోకాలు నువ్వు రాయాలి. అది కూడా ఎలా రాయాలి? కంప్లీట్ ఇన్ ద డెప్త్ ఆఫ్ వాట్ ఈస్ మహాభారత అండి. ద స్టోరీ ఆఫ్ కౌరవాస్, వాళ్ళ ఎన్న మోరల్ డైలమాస్ ఏంటి. ఇది చిన్న టాస్క్ కాదు. ఎందుకంటే మహాభారతం వ్యాసుడే అంటారు, ఇందులో ఉన్నది అన్ని చోట్ల ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడ ఉండదు అని చెప్పేసి. అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఎక్కడో అడవిలో ఒక జరిత అని ఒక పక్షి ఉంటుంది, దాని పేరు, దాని పిల్లల పేర్లు అవి కూడా రాయాలి నువ్వు. అంటే ఎంత మెమరీ పవర్ ఉండాలి ఫస్ట్. సో యూ ఆల్వేస్ చూస్ అ రైట్ క్యాండిడేట్ ఫర్ ద రైట్ టాస్క్. మరి ఎవరిని పిక్ చేసుకోవాలి? వ్యాస మహర్షి అని చిరంజీవి, ఆయన తెలుసు, బీన్ వాచింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. మరి వ్యాస మహర్షి ఎవరిని పిక్ చేసుకోవాలి అంటే హీ స్టార్ట్ లుకింగ్. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? హీ షుడ్ హ్యావ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్, విజ్డమ్ ఉండాలి అతనికి. అంటే విచక్షణ జ్ఞానంతో రాయగలగాలి. అంటే ఎవరికి బయాస్ కాకుండా ఇది మా వాళ్ళు, ఇది వాళ్ళు కాదు అని చెప్పేసి ఎలా ఉందో అలా రాయాలి. రెండవది, ఆ శ్లోకం యొక్క పరమార్థం కూడా తెలియాలి. చిన్న లాజిక్, నేను రాసేటప్పుడు కనుక నాకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే అడుగుతాను, నువ్వు సాల్వ్ చేయాలి. అరే గణేష్ ఈజ్ నోన్ ఫర్ ఇస్ గ్రేట్ ఎన్లైటన్మెంట్స్, విజ్డమ్, నాలెడ్జ్, మహాజ్ఞాని ఆయన. అంటే సర్వశాస్త్ర విశారద గణేష్ అంటే. మరి ఆయన రాస్తున్నప్పుడు ఆబ్వియస్లీ హీల్ బి ఆస్కింగ్ మెనీ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ చెబుతూ కూడా సాటిస్ఫై, లాజికల్గా ఒప్పుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్స్ అ గ్రేట్ టాస్క్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ద ఎబిలిటీస్ ఆఫ్ గణేష్, ఆయనకున్న క్యారెక్టర్. ఇట్స్ మోర్ అబౌట్ ఇస్ నాన్ జడ్జ్ క్యారెక్టర్, అబౌట్ ఇస్ వండర్ఫుల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. సాంస్క్రిట్ మొత్తం, సాంస్క్రిట్ ఎక్కడ పుట్టింది? తన తండ్రి శివుడు నమ్మకం నుంచి పుట్టింది. సో ఆబ్వియస్లీ వాస్ లెర్న్ దాట్ నాలెడ్జ్, అంతే కదా. రెండో క్వాలిటీ ఏమిటి అంటే దట్ ఐ పర్సనలీ లైక్. సో వెన్ యూ వాంట్ టు గివ్ ఎ టాస్క్ టు సమ్ వన్, అతనికి వాటి మీద జ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఎన్ని పాత్రలు ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి. చిన్న ఉదాహరణ, మన మొత్తం 18 పర్వాలు ఉన్నాయి మనకి. దానిలో మొదటి ఆది పర్వం అయితే లాస్ట్ మహాప్రస్థాన పర్వం. ఓకే, ఏదో పెద్దదిగా చిన్నగా మాట్లాడుకుందాం. భగవద్గీత అది 6th పర్వం, భీష్మ పర్వం. దానిలో మొదటి శ్లోకం మొదలవుతుంది ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిం కుర్వత సంజయ. అంటే సంజయ్ ధర్మరాజు అడుగుతున్నాడు సంజయుని, నువ్వు నేను గుడ్డివాడిని సంజయ, మన వాళ్ళందరూ కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రుల రంగరంగం అనేది ధర్మంతో సంబంధించింది. దాంట్లో వేచి ఉన్న ఎవరు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత కలిసిపోయి ఉన్న పాండవ మరియు మామక అన్నారు. మామక అంటే అర్థం ఏంటి? మామక ఈజ్ అబౌట్ నా కొడుకులు, అంటే కౌరవులు పాండవ. నువ్వేమని చెప్పాలి? కౌరవులు పాండవులు అనాలి. అని అనకుండా నా కొడుకులు పాండవులు ఏం చేస్తున్నారో చెప్పు సంజయ అంటే, ఇక్కడ ధర్మరాజు యొక్క సెల్ఫ్ సెంటెడ్ యాటిట్యూడ్ అర్థం అవ్వాలి మనకి. ఎప్పుడైతే ధర్మరాజు పాండవులు కూడా నా కొడుకులు అనుకుంటాడో అసలు యుద్ధం జరిగేది కాదు. అగ్రి నా కొడుకులు కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారో చెప్పు సంజయ అంటే, ఆబ్వియస్లీ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ భగవద్గీత. అసలు ఆ మామక అనే పదం మీద మొత్తం చుట్టూ తిరిగింది యుద్ధం అంతా కూడా. అది నువ్వు రాసేటప్పుడు నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి అంటే, ఒక మోరల్ డైలమాస్ అర్థం కావాలి, ఒక పర్సనాలిటీ అర్థం కావాలి. ధర్మరాజు ఎలాంటి వాడు, దుర్యోధనుడు ఎలాంటి వాడు, యుధిష్ఠిరుడు ఎలాంటి వాడు, వాట్ యు కాల్ అబౌట్. సో దుర్యోధనుడు ఎలాంటి వాడు, అర్జునుడు ఎలాంటి వాడు, వీళ్ళందరూ క్యారెక్టర్స్ నీకు తెలియాలి. అండ్ డూ రిమెంబర్, యూ షుడ్ నాట్ టేక్ ఎ సైడ్. దట్స్ కాల్డ్ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఎ టెక్స్ట్, రైట్? నువ్వు సైడ్ తీసుకుంటే జడ్జ్ లాగా నువ్వు మాట్లాడితే జడ్జ్లో అంటే ఇట్స్ నాట్ లైక్ యూ షుడ్ నాట్ బీ సెలెక్టివ్ డిస్క్రిమినేషన్. ఓకే, నీకు ఎలా అర్థమవుతుందో అలా చెప్పు. నీకు డౌట్స్ ఉన్నాయని నేను చెప్తాను. అంటే ఎంత అద్భుతమైన ఇంట్రాక్షన్ అండి అది. ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క పర్సనాలిటీస్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, వాళ్ళ యొక్క మోరల్ డైలమాస్, చేయాలా వద్దా, దట్ ఈస్ వాట్ టు అండర్స్టాండ్ అబౌట్. అంత పెద్ద టాస్ చేసుకున్నప్పుడు హూ విల్ బి పికింగ్? ద వన్ హూ హ్యాస్ అన్ ఎబిలిటీ. అద్భుతం ఏంటంటే వాష్ ఆల్సో గట్ ఇంప్రెస్డ్ అన్నారు. నాకు ఎక్కడైనా సరే నువ్వు డౌట్ వస్తే యూ హ్యావ్ టు క్లారిఫై ఇట్. అండ్ దే స్టార్టెడ్ ఇన్ ద ప్రాసెస్. వాట్ హ్యాపెన్? క్విల్ అంటే మా నెమలి పింఛంత రాస్తారని చెప్పేసి అది వెరీ బిగ్. ఇమీడియట్లీ సీ ద లెవెల్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఆర్ వీ కెన్ సే అకౌంటబిలిటీ. నా పని ఆగకూడదు, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నేను డిలే కాకూడదు. అంటే ఏం చేయాలి? హి ప్లగ్డ్ హిస్ టస్క్, దంతాన్ని తీసి రాయడం మొదలెట్టారు. షాక్ అయిపోయాడు వేదవ్యాసుడు. నాకు జస్ట్ కేవలం ఒక స్క్రైబర్ కావాలి, రాయడానికి ఒక వ్యక్తి కావాలి, బట్ యు ఆర్ బియాండ్ దాట్. మెచ్చుకోవడం జరిగింది. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ. మీరు కూడా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఎలాంటి వ్యక్తిని చూస్తారు? మీలాగా అకౌంటబిలిటీ తీసుకోవాలని చూస్తారా? చూడరా, దట్స్ ఇట్. అక్కడ గణేష్ హాస్ గాట్ 100 మార్క్స్ ఫర్ షూర్ అవుట్ ఆఫ్ 100. యా ట్రూ సార్. నా స్టేట్ దాటినంత వరకు నా స్టేట్లో మాత్రమే వినాయక చవితి పండుగ చేస్తాం. యా, వెన్ నేను రీసెంట్గా ముంబై, పూణే ఇలాంటివన్నీ తిరిగినప్పుడు వినాయకుడికి మన దగ్గర ఉన్న గుడి కంటే 110% పెద్ద గుళ్ళు ఉన్నాయి. షాక్ అయ్యాను. అండ్ అంటే వాళ్ళు రిచువల్స్ కానీ మనం చేసేటప్పుడు కానీ సిమిలర్ అనిపించినాయి. ఓకే, నేను అన్నాను ఓకే మనము మహారాష్ట్ర వాళ్ళు మాత్రమే చేస్తామేమో వినాయక చవితి, బట్ ఆఫ్రికాలో వినాయకుడిని పూజిస్తాడు. ఏషియా ఖండంలో మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని చోట్ల మనం వినాయకుడి ఐడల్స్ చూడొచ్చు. అండ్ ఐ హర్డ్ దాట్ బుద్ధిస్ట్ కూడా దే హ్యావ్ కనెక్షన్ విత్ వినాయక అని. డూ యూ హౌ యూ సపోర్ట్ దిస్ ఆల్ థింగ్స్? 2 పాయింట్స్ ఇక్కడ క్వశ్చన్లో. ఒకటేమో ప్రాంతానికి అతీతంగా అందరూ పూజిస్తున్నారు గణేష్ని. నెంబర్ 2, బుద్ధుడు కూడా పూజించారు, అంటే బౌద్ధ మతాన్ని పాటించిన కూడా పూజించారు. ఎందుకంటే అసలు దేవుడు లేడని వ్యక్తి అని చెప్పేసి అంటుంటారు చాలామంది. ఫస్ట్ పాయింట్, భారతదేశమే కాదు ఎంటైర్ ఆసియా ఖండం, ఆసియా అనేది మనకి కొత్తది కాదు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు శతపథ బ్రాహ్మణాలో తెలుస్తుంది, మన జాగ్రఫీని డిఫైన్ చేయడం జరిగింది. భరతఖండే, భరతవర్షే, జంబూ ద్వీపే, త్రిసముద్రేశ్వర్ ఇవన్నీ పదాలు వాడడం జరిగింది. సో జాగ్రఫీ మనం మాట్లాడుతున్నప్పుడు వీఆర్ మోర్ దెన్ వాట్ వీఆర్ టుడే. ఫస్ట్ పాయింట్ అంటే అప్పటి ఏషియా అనేది ఇట్ ఇంక్లూడ్స్ వెస్ట్ ఏషియా, అంటే ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ సౌత్ ఏషియా, అంటే ఇప్పుడు మన ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇప్పుడు మనకున్న మియన్మార్ కానీ, థాయిలాండ్ కానీ, ఇండోనేషియా ఇవన్నీ ప్రాంతాలు, ఇంక్లూడింగ్ థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం, బ్రూనై, దరుసలం ఈ ప్రాంతాల్లో ఏషియాలో ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి. ఇఫ్ యూ గెట్ ఏ టైమ్ యూ కెన్ డూ ఎ రీసెర్చ్ ఆన్ దాట్. చాలామంది మెరైన్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సముద్ర గర్భంలో ఉన్న శివ స్టాచ్యూస్ని, విష్ణు స్టాచ్యూస్ని, నరసింహావతార్, ఈవెన్ గణేష్ స్టాచ్యూస్ కూడా దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దెమ్. దిస్ హెల్ప్ us అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ గణేష్ వెంట్ త్రూ ద బార్డర్స్. అంటే దే రియలైజ్డ్ హీ హాస్ సమ్ స్పిరిచువల్ పవర్ ఆర్ సమ్ మెటీరియలిస్టిక్ పవర్ ఏదో ఉంది.
సో వర్షిపింగ్ ఈజ్ ఆల్ అబౌట్, ఇందాక మనం మొదలెట్టాం, విఘ్నాన్ని దూరం చేస్తున్నారంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ యూ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే హ్యూమన్ పొటెన్షియల్ ఇస్ లిమిటెడ్. సో నా యొక్క పని సఫలీకృతం అవుతుందని చెప్పినప్పుడు ఐ విల్ టేక్ ద ఎక్స్ట్రీమ్. చాలామంది కూడా మన హిందువుల్లో దర్గాకి వెళ్తూ ఉంటారు. దర్గాకి వెళ్తే అక్కడ దర్గాలో మనకి మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది సెలబ్రిటీస్ కూడా చూస్తుంటే హిందూ సెలబ్రిటీసే, దే గో టు అజ్మీర్ దర్గా అండ్ ప్రే ఫర్ ఇట్. పాయింట్ ఏంటంటే దర్గా ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువలిజం, రైట్? పీర్ సాహెబ్ ఆయన మెటరీ ఇస్ గిఫ్ట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దోస్ పీర్ సాహెబ్స్, ఎన్లైటెన్ పీపుల్ వీళ్ళందరూ కూడా. అందుకే ఇర్రెస్పెక్టివ్ ద రిలీజన్ యూ బిలాంగ్ టు, రీజన్ యూ బిలాంగ్ టు, దట్ స్ప్రెడ్ అక్రాస్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే, నేను ఇందాక అన్నారు మహారాష్ట్రలో ఇంకా అద్భుతంగా చేస్తారని చెప్పేసి, స్టార్ట్ అయింది అక్కడ కదా, లాల్బాగ్ గణపతి అంటాం మనం, అద్భుతం అది. ఎస్, సో బిగ్. సో ఇట్ హాస్ బీన్ ఏ లెగసీ. ఆ లెగసీ వల్ల చాలా మందికి బెనిఫిట్స్ జరిగాయి. ఇట్ మైట్ బి ఎకనామిక్ బెనిఫిట్స్, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, సమ్ స్పిరిచువల్ బెనిఫిట్స్. అంబానీ కూడా వెళ్తున్నారు కదా, పెద్ద ఫోటో వస్తుంది అంబానీ వెళ్ళగానే, అదారు కూడా వెళ్తూ ఉంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ అటాచ్డ్ యు ఆర్. దట్స్ అ పాయింట్ టు బి నోటెడ్. రెండవది బుద్ధిస్టులు గణేష్ని స్వీకరించడం అనేది పెద్ద కాంట్రవర్సీ మీరు అన్నట్టే, కానీ దీని ఒక డీప్ వెళ్తే కాంట్రవర్సీ కాదు, క్లారిటీ వస్తుంది మనకి. బుద్ధుడు ఉన్నంతకాలం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ 483 BC ఎప్పుడైతే మరణం చెందిందో దాన్ని మనం పరినిర్వాణ అంటాం మనం. ఎప్పుడైతే ఆయన కాలం చేశారో అప్పుడు అంటే ఆ స్టేట్లో ఏంటంటే వాట్ ఆల్ బుద్ధిస్ట్ ఫాలోడ్, అంటే ఆనంద ఉపాధి వీళ్ళైతే ఉన్నారు స్టూడెంట్స్ అందరు కూడా, దే రియలైజ్డ్ బుద్ధ ఈజ్ ఆల్ అబౌట్ ఇస్ అగ్నోస్టిక్. అగ్నోస్టిక్ అంటే ఆయన మతాన్ని నమ్మేవాడు కాదు, దేవుని నమ్మేవాడు కాదు, దేవుని నమ్మనవాడికి కూడా కాదు. ఆయన హీ వోంట్ టేక్ ఎనీ కాల్. అలాగా ఉన్న వాళ్ళని అగ్నోస్టిక్ అంటాం మనం, అగ్నోస్టిక్. మరి బుద్ధుడు చనిపోయిన తర్వాత ఏమైపోయిందంటే క్రమక్రమంగా హిందూ ఎలిమెంట్స్ బుద్ధిజంకి వెళ్ళిపోయాయి. ఓకే, ఎలా వెళ్ళాయి? వాళ్ళు స్వీకరించారా లేకపోతే మన వాళ్ళే దానిలో ఇమిడికృతం చేశారా అనేది మాత్రం బిగ్ డిబేట్. బట్ వెన్ థింగ్ టు బి అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ బుద్ధిస్ట్. ఓకే, అంటే మన థర్డ్ బుద్ధిస్ట్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో విత్ ఇన్ బుద్ధిజం కొంచెం డివైడ్ అయ్యారు. పూర్తి బయటకు కాదు, దాన్ని మనం అంటూ ఉంటాం తెరవాడ కల్చర్స్ వస్తుంటాయి అని. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లిటరలీ బుద్ధిజం అయిపోయిందని స్ప్లిట్ అయిపోయింది. మహాయాన బుద్ధిజం అండ్ దట్ హీనయాన బుద్ధిజం. హీనయాన అనగా దాన్ని నువ్వు బుద్ధుడు చెప్పినట్టు వినం. బుద్ధుడు దేవుడు కాదు, ఒక ఎన్లైటెడ్. బుద్ధుడిని చెప్పినట్టు ఫాలో అవ్వు, నీకు నిర్వాణం వస్తుంది. అంటే బ్లీస్ అంటాం మనం, బ్రతకుండగా నీకు స్వర్గం వస్తుంది. యూ హ్యావ్ దట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్. బట్ ఓవర్ హియర్ మహాయాన ఏం చేశారంటే సాంస్క్రిట్ని యాక్సెప్ట్ చేశారు. పాలీ లాంగ్వేజ్ తీసుకోకుండా సాంస్క్రిట్ తీసుకున్నారు. బట్ సాంస్క్రిట్ కల్చర్ ఇస్ ఆల్ అబౌట్ అట్ దిస్ టైమ్ వాట్ యూ కాల్ ద పురాణిక్ కల్చర్. ఇంకో విషయం చెప్పనా, బుద్ధున్నే కాదు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు వాళ్ళు. లుక్ ఎట్ ఓల్డ్ స్తూపాస్ ఆఫ్ బుద్ధ. బుద్ధిస్ట్ మంక్స్ మనం చూస్తుంటే బుద్ధిస్ట్ స్తూపాలు కూడా అద్భుతంగా ఉంటాయి. చాలా వరకు లక్ష్మీదేవి విగ్రహం కూడా కనిపిస్తుంది ఆ స్తూపాల మీద. అదేంటి సార్? లక్ష్మి వాస్ కన్సిడర్డ్ టు బి సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, హెల్త్, హ్యాపీనెస్, వెల్త్. మరి లక్ష్మితో పాటే నువ్వు గణేష్ కూడా పూజిస్తూ ఉంటావు. లక్ష్మీ గణేష్ అంటూ ఉంటాం కదా మనం, ఇప్పుడు గణేష్ కూడా లక్ష్మితో పాటే ఉంటూ ఉంటారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ విత్ రెస్పెక్ట్ టు కుబేరా. ఇప్పుడు మాట్లాడుకుందాం దాన్ని. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఈజ్ ఆఫ్ కన్వీనియన్స్. అంతేందుకు ఎప్పుడైతే ఈ యంత్ర తంత్ర మంత్ర ఈ ఆలోచనలు ఎప్పుడైతే బుద్ధిస్ట్లో కూడా ఎంటర్ అయ్యాయో దీన్ని తాంత్రిక్ బుద్ధిజం అంటాం మనం. వజ్రాయన తాంత్రిక్ బుద్ధిజం. ఇందాక చెప్పాను అథర్వవేదంలో యంత్ర తంత్ర మంత్ర గురించి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఫాలో ఏంటి? వజ్రాయన అంటే ఒక వజ్రాయుధాన్ని బుద్ధుడి చేతిలో పెట్టి ఇది నీ పవర్, ఒక చక్రం పెట్టారు తారా అని చెప్పేసి. సో బుద్ధుడికి ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉందని చెప్పేసి ఇలాగా సోరింగ్ తాంత్రిక్ ఎలిమెంట్స్ ఎంటర్ దేర్. ఒక్కసారి కనుక నువ్వు తాంత్రిక్ ఎలిమెంట్స్ నమ్ముతున్నావు అంటే మిస్టిక్ ఎలిమెంట్స్ అంటాం మనం, అకల్ట్ ప్రాక్టీస్ అంటాం మనం వీటిని, యంత్రతంత్రాలు నమ్మడం. మరి ఆబ్వియస్లీ గణేష్ ఇక్కడికి వస్తాడు, ఎందుకంటే విఘ్నాలు జరగకుండా చూడాలి చెప్పి. ఇఫ్ నాట్ రాంగ్ ఇన్ టిబెట్ ఇప్పటికి కూడా కల్చర్ నడుస్తుంది. ఉలిహిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం, వైట్ గణేష్ని పూజిస్తుంటారు వాళ్ళు. ఎందుకు వచ్చింది? బికాస్ దే ఫెల్ట్ దెర్ ఇస్ సడెన్ ఎలిమెంట్ ఇన్ దాట్. బుద్ధిస్టులు చెప్పాలి అది ఎందుకు పూజిస్తున్నారయ్యా అని చెప్పి, కానీ ఫ్యాక్ట్స్ అయితే కరెక్టే. బుద్ధిస్టులు పూజిస్తున్నారు, బలవంతంగా పూజించారు కదా. అండ్ అందరు బుద్ధిస్టులు పూజించలేరు, కొంతమంది మాత్రమే. సార్ చిన్నప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉంది సార్. అంటే నాకు ఎలాంటి ఇది ఎలా తెచ్చుకోవచ్చు అనే డౌట్ ఉంది సార్. చిన్నప్పుడు బెంటెన్ చూస్తే ఆ వాచ్ నాకు కావాలని, ఎవరైనా చేసిన చూస్తే ఆ సూట్ నేను వేసుకోవాలని, ఇలాంటివన్నీ మైండ్లో తిరుగుతుంటాయి సార్. వెన్ కమింగ్ టు ఇతిహాసస్, అర్జునుడి చేతిలో ఉన్న అస్త్రాలకు ఉన్న పవర్, శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న చక్రానికి ఉన్న ఎనర్జీ, అండ్ కర్ణుడికి ఉన్న ఎబిలిటీస్, ఒక పాండవుల్లో ఒక పర్సన్ కత్తు తిప్పితే వర్షపు నీరు కూడా కింద పడదు, అంటే నేలను తాకదు అని చెప్పినప్పుడు ఈ పవర్స్ అన్నీ ఒక హ్యూమన్
నార్మల్ పవర్ కన్నా ఎన్హాన్స్డ్ ఉన్నాయి అనిపించింది సార్. వాటన్నిటిని వీళ్ళందరూ కంట్రోల్ చేసినారు అనిపించింది. అసలు ఆ మెకానిజం ఎట్లుంటుంది అండ్ అది నాకు కావాలంటే నేను ఏం చేయాలి సార్? ఇట్స్ క్వైట్ ఫ్యాసినేషన్. ప్రతి పిల్లాడు కూడా ఏంటంటే, మీరు నార్వేగియన్ మైథాలజీ చదివినా కూడా దాంట్లో థార్ ఉంటాడు, వాడికి సుత్తి ఉంటుంది చేతుల్లో. మౌన్ చేయరా, దాని పేరు ఏంటి? సుత్తి పేరా? సో ఏదో ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ నౌ ఇఫ్ యూ ఆర్ మోర్ డిజర్వ్డ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు కమ్ టు యూ. సో ప్రతి ఒక్క అస్త్రానికి ఒక కండిషన్ అయితే ఉందని అర్థమవుతుంది మనకి. విత్ రెస్పెక్ట్ టు యంత్ర, తంత్ర, మంత్ర, అసలు ఈ పదాలు ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. మనం అస్త్రాల తర్వాత వెళ్ళిపోదాం. యంత్ర, తంత్ర, మంత్ర. మంత్ర ఇట్స్ రిచువల్, అంటే మీరు ఒక పద్ధతిగా గాయత్రి మంత్రం అయినా సరే, ఓంకారం అయినా సరే, లేదా గణపతి యొక్క మన అష్టాక్షరం మనం మాట్లాడుతున్నా కూడా దాన్ని కనుక మీరు ప్రాపర్ సిలబుల్గా ఇంటర్నేషన్తో కనుక మీరు పలికితే దానికి ఒక పవర్ వస్తున్నామని చెప్పేసి అంటాం. సో మంత్రం ఈజ్ ఆల్ అబౌట్ యువర్ గివింగ్ ఎ పవర్ టు జస్ట్. దేనికి ఇస్తున్నారు? మంత్రం. యంత్రాలు అంటే మెషిన్స్. సో ఫోర్స్ నువ్వేం చేస్తారంటే, అది గడ్డి పరక కావచ్చు. మనం మీరు కలికి సినిమా చూసారు, అశ్వత్థాముడు మన ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుడి కూడా ఉత్తర గర్భంలో ఉన్న పిల్లాన్ని జస్ట్ గడ్డి పరకతో బ్రహ్మాస్త్రం వేసి పారేస్తాడు. సో ఇక్కడ యంత్రం యొక్క కెపాసిటీ అనేది కమ్స్ సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మంత్రం. ఆ మంత్రం కనుక మీరు ప్రాపర్గా అటెండ్ చేస్తే, సో దిస్ యంత్ర గెట్స్ పవర్. కానీ ఎలా దీన్ని అప్లై చేస్తారు దానికి కూడా రూల్స్ ఉంటాయి. దాన్ని మనం తంత్ర అంటాం. తంత్ర అంటే తెలుసు కదా, పంచతంత్ర స్ట్రాటజీస్ అని అర్థం. సో యంత్ర మీన్ మషిన్, మంత్ర మీనింగ్ ఇస్ మ్యాజికల్ వర్డ్స్, మ్యాజికల్ శ్లోక్స్. తంత్ర ఇస్ ఎ స్ట్రాటజీ. ఒక్కసారి కనుక నువ్వు ఈ మూడింటిని అర్థం చేసుకొని వాటి మీద వాటి యొక్క జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత గడ్డి పర్వతం కూడా నువ్వు తరచగలుగుతావు. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అందుకే అగరో ఏదో ఏం మాట్లాడుతుందంటే ఈ తంత్ర ఎంత గురించి మాట్లాడుతుంది, యుద్ధాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. మన యొక్క పెళ్ళి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా కొన్ని మీకు యంత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటుంటాయి, దాంట్లో తంత్రాలు కూడా ఉంటుంటాయి. మనం ఏం చేస్తాం, అక్కడ స్వస్తిక సింబల్ వేస్తాం, లేకపోతే అక్కడ కుండల్ని వేస్తూ ఉంటాం మన సింబల్ మాట్లాడుతుంటే. ఇవన్నీ కూడా ఏంటంటే దే ట్రైంగ్ టు టాక్ అబౌట్ సమ్ స్ట్రాటజీ. దానిలో కనుక ఏవైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో ఇట్ హాస్ అ మ్యాజికల్ పవర్. అందుకే తొక్క కన్నా నమస్కారం పెట్టుకోవడం అంటూ ఉంటారు. ఎవ్రీ గాడ్ ఎస్పెషలీ దట్ ఈజ్ అరూప అనట్లేదు, స్వరూపం. అంటే ఎవరికైతే రూపం ఉంటుందో మన హిందూ పురాణిక్ గాడ్స్లో మాట్లాడుతుంటే వీళ్ళందరూ కూడా మనకి యంత్రాలు మంత్రాల యొక్క కలిగితోనే కనిపిస్తుంది. ఓకే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ టాక్ అబౌట్ గణేష్. అసలు గణేష్ మనం అనుకుంటాం శివుడి యొక్క డమరుకంకో పవర్ ఉంది, అండ్ త్రిశూలంకో పవర్ ఉంటుంది, ఆ యొక్క హస్తముద్రలో కూడా పవర్ ఉంటుంది. మరి గణేష్కి ఏముంది పవర్ అంటే, లుక్ ఎట్ హిస్ బ్యూటిఫుల్ ఇమేజ్. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి ఇమేజ్, ఎక్కడెక్కడ కొంచెం చోట్ల మారుతూ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ మీరు చూస్తే టాప్ రైట్ హ్యాండ్ సైడ్, ఆయన కూడా 4 చేతులు ఉంటాయి శివుళ్ళనే. టాప్ రైట్ హ్యాండ్ సైడ్ మీరు చూస్తే అక్కడ మనకి పార్శ్వం కనిపిస్తుంది. పార్శ్వం అంటే పరశురాముడు అంటే ట్యాక్స్ అంటే గుడ్డలి, చిన్న గుడ్డలి, పెద్దది కాదు, చిన్న గుడ్డలు కనిపిస్తుంది. ఎందుకో గుడ్డలు ఏం చేస్తుంది, సగం చేస్తుంది. ఇట్ సపరేట్స్, ఇట్ టాక్స్ అబౌట్ డ్యువాలిటీ. మంచిని చెడుకి సపరేట్ చేసేది. సో ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ వాట్ మెటలిజంని స్పిరిచువల్లీ స్ట్రైక్ చేస్తుంది. రెండు బ్యాలెన్స్ చేసుకో అని ఒక స్పిరిచువల్ థాట్ అనేది దానిలో ఉంటుంది. టాప్ లెఫ్ట్ హ్యాండ్ చూడండి, అక్కడ మీకు ఏం కనిపిస్తుంది, పాశం కనిపిస్తుంది. పాశం అంటే తెలుసుకోదా మీకు? అది ఇట్స్ లైక్ శంకు టైప్ లో ఉంది. అది శంకు కాదు, పాశం అది. ఓకే సార్. ఇట్స్ లైక్ థ్రెడ్, మనకి ఏమో పాశం అంటాం కదా. ఎస్, పాశం కనిపిస్తుంది. ఆ పాశం ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు జనరల్ మీకు చేతులు థ్రెడ్ ఉందనుకోండి, తాడుంటే ఏం చేస్తారు, కట్టేస్తారు. అంటే శివ పార్వతిని దగ్గర పెట్టుకోవాలి మనం. వాళ్ళు ఇప్పుడు కూడా డ్యూరిటీలో చూసుకుంటుండాలి. అంటే ఏవైతే నీ యొక్క లక్షణాలు సపరేట్ చేయాలో దాన్ని పరశుతో సపరేట్ చేస్తారు. ఏవైతే నీలో కలపాలో, అంటే నీ మీద దైవత్వం ప్రేమ, నీకు ధనం రావటం, లేదా నీకు విద్యాభ్యాసాలు రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే నిన్ను వాటితో కలపాలి. సో ఇప్పుడు ఇటు ఉన్న అర్థం. ఓకే, బాటమ్ లెఫ్ట్ హ్యాండ్ చూడండి, ఇట్ బి హ్యావింగ్ ఏ మడుకాస్ అంటాం మనం, అంటే మనం ఉండ్రాలు అంటాం మనం. దీనికి అదేంటంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ కుబేర ఎప్పుడైతే మన యమలో అంటే ఎప్పుడైతే మన శ్రీలంకలో ఎప్పుడైతే బయటకు వస్తారో ఆయన ఇప్పుడు గణపతి అయిపోయాను, అంటే గణాధిపతికి, అంటే ఇప్పుడు గణేశుడికి ఆయన సబార్డినేట్. సో ఒక మధ్య చమత్కారం జరిగిందట. ఏమైనా చమత్కారం, గణేష్ నువ్వేమో బాగా తింటావు, లంబోదరుడు నువ్వు, నేను ఆయనేమో అసలు ఏం తిండు, ఆయనేం పెడతాడు, నా దగ్గరికి రా నేను పెడతా అని చెప్పేసి ఒక చురకేస్తాడు. మరి ఇక తండ్రిని అవమానిస్తే అంత కోపం వస్తుంది. కుబేరుడు నేను పెడతా ఫుడ్, మంచి వెరైటీస్ పెడతా, దా వచ్చి అంటే గణేష్ he was man of enlightened. So he want to strike the ego of Kubera and he also want to connect himself with the Parsha.
ఎలా చేస్తాడంటే వెళ్తాడు కుబేరింటికి, వెళ్ళేసి తీసుకొచ్చాయి, ఏం తీసుకొచ్చి అన్నీ తీసుకొస్తూ ఉంటాడు. మీరు కుబేరుడు యొక్క ఆయుధం చూస్తే ఆయన చేతిలో ఒక మూట ఉంటుంది, ఆ మూటలో బంగారం ఉంటుంది, అంటే గోల్డ్ ఉంటుంది. అలానే ఈ మూటలో ఏంటంటే ముండ్రాల మూటలో దీంట్లో స్వీట్ అండ్ డిఫరెంట్ డెలిషియస్ స్వీట్స్ పెట్టడం జరుగుతుంది. అలా అందుకే మీరు మూటలా కనిపిస్తుంది మనకి. ముంటలు ఎప్పుడే చేస్తుంటాం మోదకం, దాన్ని ఇట్లా కట్టేస్తాం మనం, దాన్ని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇక కుబేరుడు ఇస్తూనే ఉంటాడు, మనోడు తింటూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు. గణేష్కి ఇక ఆకలి తెలుసు కదా, న్యూట్రిషియస్, ఎంతో ఉరికి కాదు పేరు అది. సో వాట్ హ్యాపెండ్, ఈ స్టార్ట్ హెవీ థింగ్. కుబేరుడు ఏడుస్తాడు, అయ్యా నా ధనాధారం మొత్తం అయిపోతుంది అయ్యా. దాట్స్ హౌ హీ మేడ్ రియలైజ్. ఓకే. సో ఎక్కడ కూడా నరకలం, కానీ ఆ ఐదు యొక్క సింబాలిక్ ఏంటి, దిస్ ఈస్ వాట్ యూ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్. తర్వాత కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ వాట్ యూ టాక్ అబౌట్ బాటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి బాటమ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి మీరు ఏముంటుందో, అభయ ముద్ర, అంటే ఫియర్లెస్నెస్ ముద్ర అంటుంది దీన్ని మనం. అంటే నేను ఉండగా నీకు భయం అవసరం లేదు మిత్రమా, నేనున్నా నేను చూసుకుంటా. అసలు మనిషికి కావాల్సిన ధైర్యం కదా. దిసింటి ఆయన ఎక్కడ కూర్చుంటారు, తామరపు మీద కూర్చుంటారు. ఎక్కడ తామరపు మీద చూడండి, ఇట్ ఎమర్జెస్ ఫ్రమ్ వాట్, డర్టీ పాండ్, మురికి యొక్క కొలం నుండి తామరపు వస్తుంది. ఇట్స్ నోన్ ఫర్ ఎన్లైటన్మెంట్, ఇట్ నోన్ ఫర్ విజ్డమ్, ఇట్ నోన్ ఫర్ ప్యూరిటీ. అంటే నా యొక్క లక్షణాలను ప్యూరిటీగానే ఉంటామని చెప్పేసి. ఇంకొంచెం డీల్ మాట్లాడితే పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. పెద్ద చెవులు అనేది అర్థం ఏంటంటే మనకి చాట ఏనుగు ఎలా ఉంటాయి అలాగా, ఇండికేటింగ్ ఐఎమ్ గుడ్ లిజనర్, నువ్వేం మాట్లాడి నాకు అర్థం అవుతుంది. దట్ బ్యూటిఫుల్ క్వాలిటీ అండి. అండ్ యూ కెట్ హిస్ తొండం, అండ్ బిఫోర్ వీ గోయింగ్ టు ఎస్ తొండం మాట్లాడుతుంటే ట్రంక్. ద బ్యూటీ అబౌట్ దిస్ ఎలిఫెంట్ ఏంటి అంటే ఇట్ క్యాన్ సక్ యాజ్ మచ్ పాసిబుల్ విత్ ఇట్స్ ట్రంక్. తినేది మాత్రం నోటి పళ్ళతోనే, కానీ ఇట్ యూస్ ఇట్స్ ఎ గ్రేట్ మెకానిజం. ఐ విల్ అబ్జర్వ్ థింగ్స్, నువ్వేం పెట్టినా నేను స్వీకరించగలుగుతాను. దట్స్ ద సేమ్ విత్ ఎలిఫెంట్. మీరు చెప్పండి, దంతాలు అంటాం, టస్క్ అంటాం మనం, అది ఎవరికి ఉంటాయి, ఆడ ఏనుగులకా మగ ఏనుగులకా? ఎవరికి ఉంటాయి? మగవే ఉంటాయి. సో ఇండికేటింగ్ నాన్ ఫర్ ఇట్స్ మేల్ మెస్కులానిటీ. నేను అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఎలిఫెంట్ ఇస్ నోన్ ఫర్ హ్యావింగ్ ఇట్స్ వండర్ఫుల్ మెటీరియలిజం. మీకు గజేంద్ర మోక్షం చదివితే మీకు తెలుస్తుంది, మన గజేంద్రుడు ఆల్మోస్ట్ ఒక 5 ఏనుగులతో శృంగారం చేస్తూ ఉంటాడు. చేసి ఏం చేస్తాడు, వెళ్ళి మొత్తం కొల మొత్తం చెడగొడుతుంటే అక్కడలో ఉన్న నేను చేస్తుంది అక్కడ దట్స్ వాట్ యూ కాల్ క్రోడైల్, వెళ్ళి పట్టేసుకుంటాను. అసలు నువ్వు డిస్టర్బ్ చేయడానికి దానికి అంటే పొగరుంది. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇట్. వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈస్ అంటే రైట్ సైడ్ మీరు చూస్తే పూర్తి దంతా ఉంటుంది, ఇక్కడ మాత్రం ఏకదంతం అంటే మాట్లాడి ఒక కట్ అయిపోయి ఉంటుంది. వై? బికాస్ ఐ జస్ట్ సెడ్ యూ 3 స్టోరీస్ ఉన్నాయి దానికి. ఒకటి జస్ట్ బికాస్ హీ వాజ్ రైటింగ్ మహాభారత అండ్ దర్ వాజ్ అ సడన్ బ్రేక్ ఆఫ్ ద క్వీన్. ఆ నెమలి పిచ్చి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఐ షుడ్ నాట్ స్టాప్ ఇట్. వేదవ్యాస ఛాలెంజ్ చేశాను నేను. అండ్ దట్స్ ఈస్ గోయింగ్ టు ప్లక్ హిజ్ ఓన్ టస్క్. ఆ దంతాన్ని గారికి విరిచి రావడం మొదలెడుతున్నారు. సెకండ్ స్టోరీ అబౌట్ వీరికి పరశురాముడికి గొడవ జరిగింది. పరశురాముడు కూడా గొడవ జరిగింది, ఎందుకంటే పరశురాముడు ఈజ్ వెరీ క్లోజ్ టు శివ. నీవు వస్తాను అంటే హూజ్ ద అంటే నంది బృంది ఉంటారు, కానీ ఆ టైంలో ఏంటంటే గణేష్ వాజ్ హెడ్ ఆఫ్ ఇట్, ఇన్ఛార్జ్. ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఆయన కొంచెం బాధేసి అండ్ ఇట్ బికమ్ వర్బల్ వార్ అండ్ ఫైల్ ఇట్ ఆన్ ఇంటేస్. అలా పరశురాముడితో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా దంతాన్ని విరిచి శ్రీసాడని చెప్పేసి అంట. మూడవది వినాయక చవితి అప్పుడే ఆయన బౌద్ధుడే అని చెప్పాలి. బాగా తినేసి బాగా అలసిపోయి ఊగుతూ వస్తుంటే శివుడి పైన చంద్రుడు ఉంటాడు కదా, నవ్వుతాడు హీ హీ అని చెప్పేసి. ఇట్స్ క్వైట్ కామన్. ఎందుకంటే బాగా తిన్నప్పుడు ఏంటంటే మీకు బొజ్జ బయటకు వస్తుంది అండ్ నువ్వు కూడా క్యూట్గా ఉన్నావు. గణేష్ ఈస్ ఎ వెరీ క్యూట్ గాడ్. సార్ నా చాలా క్యూట్నెస్ ఈస్ అబౌట్ గణేష్. సో వాట్ హ్యాపెన్ చూడగా నీకు నవ్వు వచ్చింది, ఎకిరికి నవ్వు. ఇది ఏంటంటే ఒక రకంగా అవమానం అనిపించింది. వెంటనే ఒక దంత విరిచేసి చంద్రుడికి విసిరేసినట్టుగా. అందుకే ఆయన ఇప్పుడు కూడా ఫుల్ మూన్గా ఉంటాడు, ఉంటే పార్షియల్లీ వ్యాక్సిన్ ఏం జరుగుతుందని. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ కనెక్షన్ టు దిస్ మైథాలజీ అండి. పిల్లలు ఎప్పుడైతే వినాయక చవితి జరుగుతుందో ఇవన్నీ చెప్పాలి పేరెంట్స్కి. పేరెంట్స్ చెప్పాలి, అరే బేటా దీని కారణం ఇది కారణం ఇది. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, వాళ్ళ యొక్క విజువల్ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ప్రోగ్రెసివ్ మారుతుంది. సినిమా గురించి మాట్లాడుకుంటావు, మన మైథాలజీ కానీ లేదా మన పురాణాల గురించి కానీ లేదా మన ఇతిహాసాల గురించి కానీ మనం మాట్లాడరు ఏంటి? ట్రస్ట్ మీ, నా ఫ్రెండ్ ఉన్నారు పిహెచ్డీలో, తనకి యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు 2 తీసేశారు. తనప్పుడు ఏం చేశారంటే విజువల్ ఆర్ట్స్ని పర్సూ చేయడం మొదలెట్టాడు. విజువల్ ఆర్ట్స్ అంటే ఒక బొమ్మని చూసినప్పుడు, ఒక చిత్రలేఖనం చూసినప్పుడు నీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అతను తన ప్రాసెస్ ఎంత బలంగా మార్చుకోవాలంటే ఈరోజు పాజిటివ్ విషయాలు తప్ప ఇంకేం మాట్లాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లుకింగ్ ద పవర్. సో నాకు తెలిసి మీరు బెంటన్ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే పికాచు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ పవర్స్ని చూసారా, దాని లోపలికి వెళ్ళండి. అంటే ఆయన ప్లేన్గా కాకుండా ఎందుకు వాడికి పవర్ వచ్చింది, మేబీ హీ డిజర్వ్ ఇట్ ఆర్ మేబీ ఇట్ హ్యాస్ సమ్ మెటాఫిజికల్ నేచర్ ఇన్ దాట్.
అది అర్థమైతే ఐ థింక్ మీకు ఆల్రెడీ పవర్ ఉంది, అంతే కదా. Yeah, true. Sir, maybe these questions are controversial, a bit controversial అవుతాయేమో. రీసెంట్గా నేను దీనిపైన వినాయక చవితి గురించి నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఐ వాంట్ టు డూ ఏ పాడ్కాస్ట్ విత్ యూ అన్నప్పుడు, కొంచెం రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు ఐ హర్డ్ దట్ మా టీంలో కొంతమంది క్వశ్చన్స్ రైజ్ చేశారు. లార్డ్ గణేష హ్యావ్ 2 wives. ఓకే అని చెప్పారు. సో మీరేమంటారు? ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం, అతను బ్రహ్మచారి, అదే భార్య లేరు. ఎవరికి భార్య లేరు? గణేష్కి లేరు, హనుమాన్కి లేరు. వీళ్ళు బ్రహ్మచారులు అండి. ఇంకా చెప్పాలంటే కార్తికేయ కూడా అంటూ ఉంటాం. కానీ క్రమంగా ఏమైపోయిందంటే గుప్తుల కాలంలో, వెన్ వాస్ ఇంటూ గుప్తాస్, వీళ్ళందరూ ఏంటంటే ఒక ఐడల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీళ్ళకి కొంతమంది అంటే ఆ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటికి రూపం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గణేష్ మనం మాట్లాడుకుంటే సిద్ధి బుద్ధి అంటాం మనం. సిద్ధి ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ టాక్స్ అబౌట్ ప్రాస్పరిటీ. రిద్ధి వీ టాక్ అబౌట్, సో ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ మెచ్యూరిటీ. సో స్పిరిచువలిజం అండ్ ఆల్సో వెల్త్ పార్ట్, ఈ రెండు కూడా మనకి ఏంటంటే దే ట్రై టు బ్యాలెన్స్. సో క్రమంగా అయిపోయిందంటే ఆయన బ్రహ్మచారిగా స్వీకరించాలంటే కొంతమంది గృహస్థులకు ఇబ్బంది ఉంటుంది. ఏమైనా బ్రహ్మచర్యం అనేది అనుకున్నది ఈజీ కాదు, కష్టంతో కూడిన విషయం అది. సో ఏమైపోయిందంటే ఆయనకి చిన్నగా ఇవ్వడం జరిగింది. సో లిటరలీ స్పీకింగ్ హీ వాజ్ బ్రహ్మచారి, ఈజ్ బ్రహ్మచారి యాక్చువల్లీ. ఇంకా ఆయన కూడా ఇంకో విషయం చెప్పాలంటే, వెన్ ఐ వెంట్ టు బెంగాల్లో మనకి దుర్గా పండల్స్ ఉంటూ ఉంటాయి. దాంట్లోకి నన్ను ఒక గణేష్ యొక్క స్టాచ్యూ నేను బాగా అట్రాక్ట్ చేశాను. సర్ప్రైజ్ అవుతుంది మీరు చెప్తే. గణేష్ స్టాచ్యూ పక్కన ఒక చిన్న అంటే ఆల్మోస్ట్ హిస్ హైట్ లెవెల్లో ఒక అరటి చెట్టు పెట్టారు. అరటి చెట్టు పెట్టి దానికి చీర కట్టారు. ఏంటని అడిగితే అక్కడ ఉన్న ప్రేమితుడు చెప్పాడు నాకు, గణేష్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, కానీ వాళ్ళ అమ్మ పార్వతమ్మ అంత మంచి పిల్ల దొరకట్లేడానికి. ఇట్స్ ట్రూ రైట్. నీకు ఎలాంటి కావాలంటే యూర్ మదర్లా మిమ్మల్ని చూసుకోవాలి. మరి పార్వతమ్మ అంటే ఇక ఎవరు దొరుకుతారు? అలా వెయిట్ చేస్తూ ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నారు, అరటి చెట్టు. సో అప్పుడు బెటర్ నువ్వు బాధపడకు అని చెప్పేసి, మీరు చూడండి ఈయనకు కూడా ఎలిఫెంట్ అదే మన బనానా అంటే చాలా ఇష్టం, బనానా ట్రీస్ అంటే కూడా. సో ఇట్స్ ఆల్ అబౌట్ దానికి ఒక చీర కట్టడం వల్ల అదేంటంటే ఓకే నాకు కూడా ఒక కంపెనీ ఉన్నారు అని ఒక ఫీలింగ్ ఉందని చెప్పేసి నాకు ఆయన చెప్పారు. నేను హోంవర్క్ కూడా చేశాను, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో ఆయన బ్రహ్మచారమ్మా. ఓకే, మీరు కొన్ని విగ్రహాల్లో చూస్తుంటే ఆయన పక్కన లక్ష్మి కనిపిస్తుంది, ఇంకో పక్కన గంగా కనిపిస్తుంది, అమ్మాయిలే కదా. సో మనం ఏంటంటే సిద్ధి బుద్ధి అనగానే ఇట్స్ నాట్ ఎ ఫీచర్, ఇట్స్ నాట్ ఎ క్వాలిటీ, ఇట్ ఈస్ ఉమెన్ ఫెమినిన్ ట్రైట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కొంచెం పరిశీలించండి, ఆయన బ్రహ్మచారి, అమ్మంత మంచి భార్య దొరకలేదానికి, కాబట్టి ఏంటంటే హీ వాస్ యాక్సెప్టింగ్ ఇట్. నన్ను అడిగితే హిందూ మతాల్లో ఉన్న గాడ్ని మనం మాట్లాడుతున్నాం, అందరిలో కూడా మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే తెలుసా? బ్రహ్మచారి. అది నీకు అర్థం అవడానికి టైం పడుతుంది. బికాస్ యూ నీడ్ టు ట్యాప్ ఇట్స్ యువర్ కుండల్ని. మీకు విషయం తెలుసా? 7 చక్రాలు అంటాం మనం. దాంట్లో కిందది మూలాధార చక్రం, అది కంట్రోల్ చేయాలి మిమ్మల్ని. అది కంట్రోల్ చేస్తే కుండలి వస్తుంది, కుండలి పైన ఉంటుంది. మూలాధారానికి మూర్తి ఎవరం చూడండి, గణేష్ ఉంటారు అక్కడ. సో హూ ఈస్ ద వన్ హూ టేక్స్ ఆఫ్ యువర్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద యానస్. ఏ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో నడుము కింద బాగా మాట్లాడుతాం, వెనుపూస కింద భాగం, దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? గణేష్. ఈ అష్టాంగ యోగంలో మాట్లాడతారు, చాలా మంది తెలియదు విషయం. సో యోగ శాస్త్రాలు అంటే యోగ శాస్త్రాన్ని మనం బలంగా అర్థం చేసుకోవాలంటే ఇట్ ఇస్ వెరీ ట్రూ, ఇట్స్ ఆల్ అబౌట్ బ్రహ్మచారి. గృహస్థులు చేరలేం కాదు, ఉన్నారు, కానీ వీరికున్న పవర్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్ట్. దట్ ఈస్ వెరీ ట్రూ. సార్ అండ్ ఇంకొక థింగ్ అంటే ఇది నార్మల్గా అవుతుంది, లడ్డు ఈజ్ ఎ సాక్రెడ్ థింగ్. ఓకే, నాకు అయితే లడ్డు వేలం పాట వేసి వేలానికి వచ్చిన లడ్డుని ఎవరైతే పొందుతారో వాళ్ళ లడ్డుని కొంతవరకు వాళ్ళు అందరికి పంచుతారు, వాళ్ళు తింటారు, ఇంకొంత తీసుకెళ్ళి వాళ్ళ పొలాన్ని చల్లుతారు. సో దే ఫీల్ దట్ ఏం బిలీవ్ చేస్తారంటే నేను అలా చేయడం వల్ల నా పొలంలో ఇంకా ఇంకా ఇంకో మంచి పంట పండుతుంది అని అంటారు. సో ఇట్స్ బిలీవ్ సపరేట్, బిలీవ్ ఇస్ డిఫరెంట్ అండ్ ట్రెడిషన్ ఇస్ డిఫరెంట్. వెరీ ట్రూ. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ రిలేటెడ్ టు బిలీవ్ వర్సెస్ ట్రెడిషన్. సార్ మీరు చెప్పండి, ఒక ట్రెడిషన్ మీరు బలంగా నమ్ముతూ దానివల్ల మీకు బెనిఫిట్స్ వస్తున్నాయంటే ఆబ్వియస్లీ అది మనకు బిలీఫ్గా మారిపోతుంది. అందుకే మీరు బిలీఫ్ అంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ కనెక్షన్స్ విత్ దాట్ ట్రెడిషన్.
అందుకే ప్రతి మతం కూడా బిలీఫ్ సిస్టమ్స్ అంటాం. ట్రెడిషన్ అంటే వాళ్ళకి నచ్చదు. ఓకే. ట్రెడిషన్ ఇట్స్ ఆల్ అబౌట్ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్. ఒక పద్ధతులు భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కోవాలి అంటారు. అది ట్రెడిషన్, బిలీఫ్ సిస్టమ్ కాదు, ట్రెడిషన్. ఎందుకు? బయట నడిచొచ్చావు, కాళ్ళు దుమ్ముంది, అరడ కూర్చుని తింటే ప్లేట్లో పడుతుంది, ఆరోగ్యం బాగోదు, జ్వరం జలుబులు వస్తాయి, ఆరోగ్యంగా మొత్తం పోదు. సో మనలో ఏమన్నారు, దానికి కాళ్ళు ఉడుకోకుండా తినకపోతే దరిద్రుడు అయిపోతా ఉన్నారు. దరిద్రం అంటే అర్థం ఏంటంటే అన్ని కష్టాలు రావటం, లేకపోతే ఆరోగ్యం చెడిపోవటం, ఇవన్నీ కూడా. సో మనలో ఏంటంటే పంచపదాలు వాడటం మొదలెట్టారు. దీస్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్. దరిద్రం అమ్మా, పేదవాడు అనలా, పేదవాడు అయిపోతా ఉన్నా, దరిద్రుడు అయిపోతా ఉన్నావు. పేదరికం అంటే డబ్బులు అయిపోవటం. దరిద్రుడు అంటే ప్రతి విషయం కూడా ఆలోచించలేకపోతున్నాడు. నీకు ఆ బ్రహ్మజ్ఞానం రావట్లేదని అర్థం. అందుకే డబ్బు నుండి ఎప్పుడు పేద ఉండరు, వాటి దరిద్రుడు అంటే వాటి దాని చేసే లక్షణం లేదని అర్థం. ఓకే, దట్స్ కాల్డ్. కానీ బ్యాక్ టు ద క్వశ్చన్, మరి గణేష్ యొక్క లడ్డు అనేది ప్రసాదం అన్నారు. అసలు ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదం అంటే నీ కోరిక ఒకటి పెట్టుకున్నావు, విన్నపాన్ని పెట్టుకున్నావు, దాన్ని నీకు దక్కుతుందని చెప్పేసి ఏం చేస్తావంటే ఒక కోరిక కోరుకున్నావు. సో నువ్వేం చేస్తావు అంటే దేవుడికి నువ్వు మనసా వాచా కర్మణ ఏదో అర్పించావు. నేను ఇప్పటి నుంచి మా ఇంట్లో చాలా లక్షణంగా ఉంటాను, కోప్పడను, అది కూడా నువ్వు ఆయన చెప్తున్నావు. అంటే నువ్వు వినిపించుకుంటున్నావు. రిటర్న్ నీకు ఏదైతే నువ్వు పొందుతున్నావు దాన్ని ప్రసాదం అంటాం మనం. అర్థమవుతుందా? అందుకే చాలా మంది పిల్లలు కూడా, అంటే చాలా మంది తల్లిదండ్రులు కూడా పిల్లలు లేకపోతే వాళ్ళకి పిల్లలు కనుక పెడితే వాడికి ప్రసాదం పెడతారు పేరు. ఎందుకు? దేవుడు ప్రసాదంతో వచ్చారని అర్థం వాళ్ళకి. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏది ప్రసాదం అంటే మీరు చూడండి, అన్నం బ్రహ్మం అంటే మీరు తినేదే బ్రహ్మం అంటే అదే ప్రసాదం. ప్రసాదం అంటే ప్రిసైజ్గా ఒక వంటశాలలో చేసి, లేదా ఒక కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే దానికి ప్యూరిఫికేషన్ చేసి, అది ప్రసాదం అని కాదు. మీరు మనసా వాచగా ఏదైతే స్వీకరిస్తున్నారో దాన్ని ప్రసాదం అంటాం. గణేష్ ప్రసాదం యొక్క ముఖ్య లక్షణం ఏంటి? దట్ దిస్ ఈస్ వాట్ యు కాల్ మై ట్రిబ్యూట్ యూ. అందరూ స్వీకరించండి. అందుకే ప్రసాదం అందరూ స్వీకరిస్తారు. వేలం పాట పాడడం అనేది ఏంటంటే ఇట్ హాస్ బికమ్ ఎ లిటిల్ ద ప్రైడ్ నేచర్. అసలు గణేష్ అనేది ఏంటి? నా పర్సుతో ఆ యొక్క ఆహాన్ని తీసేస్తాను నేను. మరి నేను గణేష్ యొక్క లడ్డుని వేలం పాటలు కొనుక్కున్నాను. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ యూ స్టార్ట్ ప్రూవింగ్ గణేష్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ, నో వన్ క్యాన్ స్టాప్ మీ. ఆ ప్రైడ్ వస్తుంది మనకి. గణేష్ పర్పస్. అందుకే మీరు చూడండి, జలుకులు వస్తాయి మీకు లైఫ్లో, కొన్ని జలుకులు వస్తాయి. అదేంటి నేను దగ్గరుండి 7 రోజులు 11 రోజులు నేను నిష్టగా పూజ చేశా కదా, చేసావు, కానీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ అయిందా? కాబట్టి దట్స్ అ బ్యూటిఫుల్ ట్రెడిషన్. అంటే ఆయన అదే ఆయన యొక్క లక్షణాలు నాకు అర్థమైతే నువ్వు ప్రతిదీ ప్రసాదంగా స్వీకరిస్తావు. సార్ అంటే నాకు ఇంకా ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తున్నప్పుడు సంథింగ్ ఒక డివైన్ పవర్ ఏదో ఉంది, అంటే డివైన్ ఎనర్జీ ఏదో ఉంది, ఆ ఎనర్జీకి చెప్పుకుంటే నా సర్టెన్ స్ట్రెస్, ఆ టైంలో నా స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది, నాకేదో ఒక రూట్ కనపడుతుంది అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది సార్. దట్స్ నాట్, ఇట్స్ నాట్ మీన్ దట్ నేను ఒక హిందూ మతానికి సంబంధించిన పర్సన్, నేను హిందూయిజాన్ని నమ్ముతాను, ఇంకొక మతాన్ని నమ్మను అని కాదు సార్. ఐ ఫీల్ దట్ సమ్ డివైన్ పవర్ ఇస్ దేర్, నన్ను నడిపిస్తుంది. దానికి నేను మేబీ శివ అని కొన్నిసార్లు పేరు పెట్టుకుంటాను, ఇంకోసారి విష్ణు అని పేరు పెట్టుకుంటాను, ఇంకోసారి బ్రహ్మ అని పేరు పెట్టుకుంటాను, ఇంకోసారి నేను జీసస్ అంటాను, ఇంకోసారి నేను అల్లా అంటాను. సి something beyond of all these things, one divine power is there for me. Sir, coming to the point, ఇండియాలో ది బిగ్ పవర్ఫుల్ వినాయకుడు ఎవరైనా ఉన్నారు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి వస్తే కాణిపాక వినాయకుడు చాలా పెద్ద పవర్ఫుల్, ఆయన స్వయంభూగా వెలిచారు అంటారు. అండ్ టెంపుల్ మిస్టరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్థల పురాణం వీటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీకు తెలిసిన ది బిగ్గెస్ట్ అండ్ పవర్ఫుల్ టెంపుల్స్ ఏవైనా ఉన్నాయా? ఓన్లీ పర్టికులర్లీ వినాయక చవితి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు పవర్ఫుల్ అన్నారు, అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ టర్మ్ పవర్ఫుల్. ఇప్పుడు ఒక చంటి పిల్లాడికి వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ వస్తే దేవుడు మొక్కుంటే ఆ దేవుడు పవర్ఫుల్. ఒక వయసులో ఉన్న ఆడపిల్ల తను ప్రేమించిన అబ్బాయి తనే దగ్గరకు వచ్చేసి ప్రపోజ్ చేసి తను బాగా చూసుకుంటుంటే అప్పుడు ఆ దేవుడు ఏదైతే తను మొక్కిందో తనే పవర్ఫుల్. ఒక ఉద్యోగం లేని వాడు ఒక దేవుడిని పూజించి, అదే డోరణ కావచ్చు, పూజించి అలాగే నాకు దొరికింది, ఉద్యోగం దొరికింది, అప్పుడు ఏమంటావు? పవర్ఫుల్. సో ద పవర్ఫుల్ అనేది రిలేటివ్ టర్మ్ అండి. ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ఇండియా అంటే అర్థం ఏంటి? దే క్యాన్ డూ ఎనీథింగ్. అది కరెక్ట్ కాదు కదా. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటాడు అంకుల్ బెన్ స్పైడర్ మ్యాన్లో. సో నువ్వు ఏమైనా చేయగలుగుతావు అని కాదు, ఎవరి కోసం చేయగలుగుతున్నావు, ఎంతమంది చేయగలుగుతున్నావు.
నన్ను అడిగితే రామ, హనుమ, దేర్ ఆర్ వండర్ఫుల్ పీపుల్, వండర్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ వీఆర్ టాకింగ్ దేర్ బర్త్ లెగసీ. ఎక్కడ పుట్టారు, రఘువంశంలో పుట్టారా, లేకపోతే ఆయన మన వాయుపుత్రుడు పుట్టాడా హనుమాన్ అని చెప్పేసి ఇవి మనం మాట్లాడుకోవట్లే. వాళ్ళ యొక్క లక్షణాలు, దట్ ఈస్ మేకింగ్ దెమ్ పవర్ఫుల్. చిన్న ఉదాహరణ, హనుమాన్ని సుందరాకాండ మనం మాట్లాడుతున్నప్పుడు రాముడు ఆయన పంపిస్తారు, దూతగా పంపిస్తారు. ఓకే, ఒక వ్యక్తిని దూతగా చూస్ చేసుకోవాలంటే చిన్న విషయం కాదు అది. అతనికి తన యొక్క వాక్శుద్ధి పూర్తిగా ఉండాలి. ఏ పదం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎంతకు మించి మాట్లాడకూడదు, ఇవన్నీ తెలియాలంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హనుమాన్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కృష్ణ. రాయబారం పంపించింది ఎవరు? పాండవులు. కవులు పంపిస్తారు, దుర్యోధన నువ్వు అనేది నిజమే, కానీ దయచేసి వాళ్ళ మీద కొంచెం కనికరం చూపించవయ్యా అంట. అప్పుడు కృష్ణుడు, ఇట్స్ బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ అది. చెప్పంటారు దాని గురించి? చెప్పండి. షూర్. సో వాట్ వాస్ ద బిగ్ డిబేట్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్? పాండవులు 5, కౌరవులు 100 మంది. పాండవుల పెద్దవాడు యుధిష్ఠిరుడు, ధర్మరాజు. కౌరవుల పెద్దవాడు దుర్యోధనుడు. సో ఎప్పుడైతే మనం వ్యాస యొక్క చరిత్ర మాట్లాడుతూ తన పిల్లల గురించి మాట్లాడుతుంటామో, కురువంశం మాట్లాడుతున్నప్పుడు పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి అన్నం అంటే ఎప్పుడు అంధకారం వచ్చిందో, అంటే అంధకారం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద లాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ లిటరలీ బ్లైండ్నెస్. సో మన శాస్త్రాల ప్రకారంగా ఎవరైతే సంపూర్ణంగా ఆరోగ్యం లేకుండా ఉంటారో, లేదా ఎవరికైతే అంగవైకల్యం ఉంటుందో వాళ్ళకి రాజ్యాధిపత్యం ఇవ్వం మనం. ఇది మనమే కాదు, ప్రతి మతాలు కూడా ఆల్మోస్ట్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. సో అన్న అంధుడు, మరి తమ్ముడు ఏం చేశాడు? పాండురాజు, అన్న నువ్వు కూర్చో, నేను పరిపాలిస్తా. అలా అన్న పేరు మీద పరిపాలిస్తున్నారు పాండురాజు. సో ఎప్పుడైతే వీళ్ళందరూ బ్రహ్మచారి అయిపోయిందో, కౌరవులు పాండవులు బ్రహ్మచారి అయిపోయిందో, నవ్వు దే ఎంటర్ ఇంటూ గృహస్థాశ్రమం, అంటే ఎవరి వాడాలకు వెలిగించారు. అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు? విరాల్ అంటే ఇప్పుడు మేము పరిపాలిస్తుంది అంటే ధృతరాష్ట్ర పేరు మీద నడుస్తుంది. ఆఫ్టర్ ధృతరాష్ట్ర హిందూ సాంప్రదాయంలో కానీ మీరు రాజధర్మ శాస్త్ర, రాజనీతి శాస్త్రం మాట్లాడుతున్నా కూడా ఒక కండిషన్ ఉంది, పెద్దవాడి పరిపాలించాలి, దాని తర్వాత వాటాలు మొత్తం పిల్లలకి వెళ్ళాలి, అంటే తమ్ముడికి వెళ్ళాలని చెప్పి. దట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రూ. ఏం జరిగింది ఇక్కడ? దుర్యోధనుడు ఏమంటాడు? మా తండ్రి తర్వాత పెద్ద మీ 100 మంది పరిపాలిస్తాం, మీ 100 మంది పరిపాలిస్తాం. సో పాండవాస్ కెనాట్ ఆస్క్ ఎనీథింగ్. మరి పాండవులు ఏమంటారు అంటే ఆయన చెప్పింది ధర్మమే, అధర్మం కాదు. దుర్యోధనుడు మంచి ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి, సర్వశాస్త్ర విశారుడు, భీష్ముడిలానే. వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈస్, ధర్మరాజు అంటాడు నువ్వు చెప్పేది ధర్మమే, కానీ తాత యొక్క ఆస్తి మనోళ్ళకి సమానంగా పెంచాలి కదా. మేము 5 మాకు మొత్తం రాజ్యదు, 5 గ్రామాలు ఇచ్చే మాకు. ఓకే. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే, దిస్ వాట్ ఇంట్రెస్టింగ్, దుర్యోధనుడు ఇవ్వడు అంటాం ధర్మమే, ధర్మరాజు అడగడం కూడా ధర్మమే. దీన్ని మనం ధర్మ సంఘటన అని అంటాం. దీన్ని రూపాయలు సాల్వ్ చేయాలి. మరి వాళ్ళు సాల్వ్ చేయాలంటే నీకు కంప్లీట్ రాయబారి యొక్క క్వాలిటీస్ ఉండాలి, లక్షణాలు ఉండాలి, అసలు శుద్ధిగా మాట్లాడాలి, ఎవరు ఈగో హార్ట్ చేయకుండా. అప్పుడు కృష్ణుడు అంటారు, దుర్యోధన నువ్వు చెప్పేది ధర్మమే, కానీ హ్యావ్ సమ్ మెర్సీ ఆన్ యువర్ బ్రదర్స్. అప్పుడు దుర్యోధనుడు ఆబ్వియస్లీ బికమ్స్ ఆర్గెంట్. అదే మనకి బాధ వేస్తుంది. అంత మేధావి కూడా, అంత సర్వశాస్త్ర విషయాలు కూడా ఈ అధికారం అనే పవర్ అయితే ఉంటుందో దానికి ఎలుబడిపోయాడు. ఆయన ఏమంటాడు, 5 గ్రామాలు కాదు, గుండు సూది పెట్టినంత కూడా నేను. సో హూ ట్రిగర్డ్ ఏమంటాడు, మళ్ళీ అవసరం ఉంటే యుద్ధం చేసి తెచ్చుకోండి అంటాడు. అది రాజలక్షణం కదా, యుద్ధం చేసుకో. సో ఎవరు ప్రేరేపించారంటే దుర్యోధనుడే. మనం చాలామంది అంటాం కృష్ణుడి వల్ల యుద్ధం వచ్చింది, చదువుకుంటే అర్థమవుతుంది. నీ లక్షణం అలా ఉంది. అలాంటప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? కృష్ణ రైట్ ఈజ్ లెవెల్ బెస్ట్. మనం పిల్లాడితో మాట్లాడుతుంటే కృష్ణుడికి ఎందుకు ఇష్టం అని అడిగాం. ధర్మం కోసం యుద్ధాన్ని ఆపలేదు అని పిల్లాడు. వాడి వయసు ఎంత, వాడి జ్ఞానం ఎంత బాగా మాట్లాడాడా, అర్థమవుతుందా? దట్ ఈస్ అ బ్యూటీ. సో పవర్ఫుల్ అనగానే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఫిజికల్ పవర్? ఆర్ యూ టాకింగ్ అబౌట్ మెంటల్? ఆర్ యూ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్? మరి మన అద్భుతం ఏంటంటే ప్రతి గాడ్ మన హిందూ మతంలో ఎవరైతే ఉన్నారో దే ఆల్ స్పెషలిస్ట్. నీకు ఏ విషయం కావాలి, నీ ఏం కావాలి, నువ్వు అక్కడికి వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కుజదోషం ఉంది, లేకపోతే నాకు రాహుకేతు యొక్క ఇబ్బందులు ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి గారికి వెళ్తాను. ఇట్ బిల్ డాట్. నాకు నా యొక్క ప్రకృతి, నా చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం కూడా కంట్రోల్ లేదు. ఓకే, నాకు ఖచ్చితంగా అమ్మ హెల్ప్ కావాలి. అప్పుడు చండీ యాగాలు చేయటమో, లేకపోతే దుర్గామాతను దర్శించుకోవటమో. నాకు చదువు కావాలి, సరస్వతి. నాకు ఆర్ట్ ఫామ్స్ నాకు చాలా ఇష్టం, మ్యూజిక్, డాన్స్, డ్రామా నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను? శారదా. నాకు స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి, గాయత్రి.
సో ఎవ్రీ గాడ్ ఇన్ ద హిందూ థాట్ ప్రాసెస్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ సడన్ గ్రేట్ ట్రేట్. సో ఎవరు పవర్ఫుల్ అంటే ఐ థింక్ దీనికి ఎవరు చెప్పలేరు. Yes, sir. In a last segment, I want to discuss about, I want to ask some my doubts about Shiva, వావ్, Lord Shiva. నీ పేరు కూడా శివానే. Yes, sir. నైస్. సార్, శివుడి గురించి నేను ఎప్పుడైనా చదువుతున్నప్పుడు కానీ ఎవరైనా చెప్తున్నప్పుడు విన్నప్పుడు కానీ సంథింగ్ ఒక గాడ్గా కన్నా ఐ సీ హిమ్ యాజ్ ఏ, ఎట్లా చూస్తానంటే ఆయన నేను ఒక గ్రేటెస్ట్ గురువుగా చూస్తాను సార్. నైస్. నాకు 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 ఆయన ఎలా కనపడతాడు అంటే సంథింగ్ నేను నేర్చుకుంది ఏంటి అంటే వైల్ నేను ఒక మెడిటేషన్ చేయాలి అనే ఒక ట్రిగర్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడు మెడిటేషన్లో కూర్చుంటాడు. సో ఆ టైంలో ఎవరిని పట్టించుకోడు. హీఈస్ ఓన్లీ ఫోకస్ ఆన్ మెడిటేషన్లోనే ఉంటాడు ఆయన. ఓకే. సో అది చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఒక వర్క్ చేస్తున్నప్పుడు నేను కూడా అలానే ఉండాలి. ఓకే. అండ్ ఇంకొక థింగ్ ఉన్నప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మాట్లాడితే శివుడిని నాకు ఎందుకు ఒకసారి నాకు అనిపిస్తుంది ఐ వాంట్ టేక్ ఇస్ ఇన్స్పిరేషన్. నైస్. ఆ శివుడి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు తెలుసు ఆయన ఈ హిమాలయాల్లో దిస్ కైలాస పర్వతం ఇస్ దేర్, కైలాస పర్వతం. స్టిల్ శివుడు అక్కడ కైలాస పర్వతంలో ఉంటాడు అంటారు. ఎగ్జాంపుల్ కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో కానీ కొన్ని వెబ్ ఆర్టికల్స్లో కానీ మనం చూస్తుంటాం ఒక షాడో శివుడిలా కనపడింది, ఇలా మెట్లున్నాయి, శివుడికి దగ్గరికి వెళ్ళడానికి మెట్లున్నాయి, కైలాస పర్వతంలోకి ఎవరు వెళ్ళలేరు, ఓన్లీ ఒక చైనీస్ మాంక్ మాత్రమే వెళ్ళారు. అండ్ రష్యన్స్ వాంట్ టు ట్రై టు డూ దట్, ఇండియన్స్ ట్రై చేస్తున్నారు, ఇంకా పాకిస్తానీస్ ట్రై చేస్తున్నారు, నేపాల్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఈయన కొన్ని కంట్రీస్ పేర్లు చెప్పి వీళ్ళు ఇంతమంది ట్రై చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి, సంథింగ్ డివైన్ పవర్ ఉంది అని. అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కైలాస పర్వత్ మిడిల్ ఆఫ్ ది కరెక్ట్గా లైన్లో ఉంది, ఇండియాకి మిడిల్ ఆఫ్ ది పాట్లో ఉంది, అంటే కరెక్ట్గా కట్ చేస్తే పాట్లో షేర్ చేసుకుంటుంది అని విన్నాను. మీకు తెలిసిన అంటే నాకు తెలిసినది నిజమవ్వచ్చు అబద్ధమవ్వచ్చు నాకు తెలుస్తుంది. బికాస్ ఒక ఇన్ఫర్మేషన్ పైన నాకు క్లారిఫికేషన్ లేదు, ఇచ్చేవాళ్ళు లేరు. నేను చదివిందే నిజం అనుకుంటున్నాను. దీనికి బియాండ్ ఇంకా ఏమైనా ఉందా? And I know you know about all this Shiva things. I know అన్నీ తెలియదు, కొన్ని తెలుసు. Yeah, మీరు డైరెక్ట్గా వెళ్ళి కొన్ని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాటి గురించి నేను అడుగుతున్నాను అబౌట్ శివ. వెరీ ట్రూ. యాక్చువల్లీ అందరూ శివుడి యొక్క గొప్పతనం ఏంటి అని మాట్లాడతారు, కానీ కైలాస గురించి అడిగిన వాళ్ళు కూడా ఐ థింక్ వెరీ రేర్. ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్ దిస్ క్వశ్చన్. సో మరి శివుడు ఆయనకి అరూపం ఉండడం అంటే రూపం ఏం లేదు. రూపం శివపురాణం మీరు చదువుతుంటే లింగ రూపంలో మాత్రమే మనం మాట్లాడుతూ when you see the term కైలాష్, కైలాష్ కంటే ముందు మనం హిమాలయస్ అంటే అర్థం చేసుకోము. హిమ ఆలయ, హిమం అంటే మంచు, స్నో అంటాం మనం. ఆలయము అంటే అబౌట్, అక్కడ ఉంది అని అర్థం. మరి హిమాలయాల్లో ఉండాల్సిన అవసరం ఏంటి అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ఎన్లైటెండ్ ప్లేస్. ఇప్పటికీ మీరు సియాచిన్ గ్లేసియర్ ఆ ప్రాంతాలకు వెళ్తుంటే కొంతమంది సాధులు యోగులు ఉంటారు, ఒంటి మీద బట్ట కూడా ఉండదు, గూచి పెట్టుకుంటారేమో, అంత చిల్ టెంపరేచర్, -30 -40 అక్కడ వీళ్ళు యోగాభ్యాసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే శివపురాణంలో అంటే నేను బిలీవ్ ఇన్ దిస్ నకులిస సాంప్రదాయం మాట్లాడుతున్నా లేదా కాశ్మీర సేవ మాట్లాడుతున్నా కూడా మనకు అన్నీ కూడా ఏంటంటే 3 రకాలుగా శివుని పూజించారు. ఒకటేమో సాత్వికంగా అంటే పూజలు పునస్కారాలు చేస్తూ, రెండవది తమసికంగా అంటే మన అఘోరాలు కానీ వీళ్ళందరూ కూడా, రాజసికంగా అంటే శివుని యొక్క క్వాలిటీస్ని గొప్పగా కీర్తిస్తూ మాట్లాడటం. ఇది మనకి టెంపుల్స్ అన్నింటిలో కూడా అనిపిస్తూ ఉంటుంది. వెరీ గ్రేట్. మీరు శ్రీశైలంకి వెళ్తే ఎంట్రన్స్లో మీకు శివుడు విగ్రహం కనిపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్లో ఒక బుక్ పట్టుకుని ఉంటారు. సో దట్ ఈస్ వన్ కాల్డ్ దక్షిణామూర్తి. దక్షిణామూర్తి గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం. ఇలా మనకి చాలా రూపాలు ఉన్నాయి, 64 రూపాయలు మాట్లాడతాం మనం. మొదటిది పాశుపతి, రెండవది రుద్ర, మూడవది శివ. మీరు అన్నారు శివ అంటే అర్థం మంగళాకారుడు అని అర్థం, ఆస్పీషియస్. సో నీ కోరికలు తెచ్చగలుగుతాడు. వై వి టాక్ అబౌట్ కైలాష్? మీరు శివపురాణం కనుక కొంచెం అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే శివ సాంప్రదాయాలు మీరు మాట్లాడుతున్నా కూడా శివ స్కెడ్యూల్ ఈస్ వెరీ టైట్, మీకు అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకదు. ఈయన ప్రతిరోజు కూడా 6 గంటలకి అంటే ఇది స్టేయింగ్ ఇన్ కైలాష్, ఈవినింగ్ ఏంటంటే విజిట్కి వస్తారు. అలా వచ్చి 6 గంటలకి శ్రీశైలంలో ఉండి అందరికీ దర్శనం ఇస్తారట. 6 నుంచి 6:30. ఈ 6:30కి కరెక్ట్గా మళ్ళీ చిదంబరంకి వెళ్తారు. చిదంబరంకి వెళ్ళి తాండవ డ్యాన్స్ చేస్తారు. సో అలాగే ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ సైక్లింగ్, కాస్మిక్ సైకిల్.
ఆఫ్ క్రియేషన్, డిస్ట్రక్షన్ అండ్ ఆల్సో గివింగ్ బ్లెస్సింగ్స్. మహాబలేశ్వరంకి వెళ్ళి, మహాబలేశ్వరం తెలుసా మీకు? మహాబలేశ్వరంకి వెళ్ళి అక్కడ మహాబలేశ్వరం యొక్క ఆలయంలో ఆయన నిద్రపోతారు. ఇప్పటికి కూడా సాంప్రదాయం ఉంది. మీరు మహాబలేశ్వరంకి వీడియో చూస్తే ఒక దుప్పటి వేస్తారు నైట్, పొద్దున చూడగా ఆ దుప్పటి మొత్తం ముడతలతో ఉంటుంది. సో ఇట్ ఈస్ స్టిల్ బిలీవ్ దట్ శివ కమ్స్ ఇన్ మహాబలేశ్వర్ అండ్ హీల్ హ్యావ్ ఏ రెస్ట్. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ ట్రెడిషన్స్ పీపుల్ బిలీవ్. ఐ రియలీ అగ్రీ విత్ యూ దట్ శివ ఈస్ బియాండ్ గాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే గాడ్ అండ్ ఈస్ ఆల్ అబౌట్ డివినిటీ మనం మాట్లాడుతున్నాం. హీఈస్ నాట్ జస్ట్ అబౌట్ డివైన్, హీ హ్యాస్ గ్రేట్ ట్రీట్స్. అందుకే శివం అనగా మనతో ఏంటంటే మంగళాకారుడు. ఇత వ్యాప్నోతి, ఇత విష్ణువు అంటాం, బట్ ఇత సర్వం ఇత శివం అంటాం. అంటే అన్ని చోట్ల ఉన్న వ్యక్తే శివుడు. సో శివుడికి ఇక్కడ అక్కడ అనేది లేదు. బట్ కైలాసంలో ఎందుకుంటారంటే కైలాసం బికాస్ దట్ ఈస్ ఇస్ రెస్టింగ్ ప్లేస్. సో పార్వతి అక్కడే, గంగామాత అక్కడే. అండ్ యూ లుక్ అప్ అబ్జర్వ్, కైలాస యాత్ర చేస్తాం మనం. విన్నట్టుగా కైలాస పర్వతాన్ని ఎవరు పంపించారు? దట్ మెయిన్ రీజన్స్ ఫర్ దాట్ బికాస్ ఆఫ్ చిల్ వెదర్, చిల్ టెంపరేచర్స్ అని ఒకటి. రెండవది, వెన్ శివ is trying to spend his most of his time there, it's considered to be అంటే సామాన్యుడు వెళ్ళే ప్రాంతం కాదు అది అని అర్థం. అని పిలిపించుకుంటే ఇట్స్ ఫైన్, మీరు వెళ్ళలేరు అని అర్థం. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, అది ఎక్స్ట్రీమ్. మీరు లద్దాఖ్ వెళ్తే మీరు వెళ్ళాడిపోతారు. మరి కైలాస యాత్ర అంటే గదర్స్. ఇంకో విషయం ఏంటంటే, మీరు కైలాస్ అంటారు కదా, అక్కడ మనకి నాంచా బర్వా అంటే మన భగవంతులు అయితే ఉంటుందో దాన్ని రూట్స్ టిబెట్లోనే పుట్టాయి. గంగోత్రి మనం మాట్లాడుతూ ఉత్తరాఖండ్లో ఉంటుంది. అలానే మనకి కొన్ని ట్రిబ్యూటరీ రివ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆ ప్రాంతంలో వస్తూ ఉంటాయి. సో దర్ మెనీ రీజన్స్ ఫర్ దట్ వై దే ఆర్ నాట్ అలవింగ్ ఇట్. ఓకే, నేను కూడా ఒక చోట విన్నా దట్ కైలాష్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ ఎ కాస్మికల్ యాక్సెస్ విత్ ద యూనివర్స్. అంటే ఇప్పుడు మీరు బేసిక్ జాగ్రఫీ మీకు తెలిస్తే, ఎస్పెషల్లీ ఆస్ట్రానమీ తెలిస్తే, దట్ సన్ ఆల్సో హ్యాస్ ఎ సెంటర్ టువర్డ్స్ ద యూనివర్స్. ఆ టువర్డ్స్ యూనివర్స్ ఎసెంట్రిసిటీ అంటాం మన ప్రాంతం. సో సూర్యుడు కూడా యూనివర్స్కి మధ్యలో ఒక యాక్సెస్ వేసుకొని ఉన్నారు. ఆ కాస్మిక్ యాక్సెస్ అనేది మనకి కైలాస పర్వతంతో కరెక్ట్ అయింది అని చెప్పేసి నేను విన్నాను. దాని గురించి అంత హోంవర్క్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ బిలీవ్డ్. కాస్మిక్ యాక్సెస్ అంటే ప్రస్తుతం మొత్తం అంటే కింద 7 లోకాలు, పైన 7 లోకాలు అన్నిటికీ కాస్మిక్ యాక్సెస్ ఉంది. అంటే యాక్సెస్ అంటే తెలుసు కదా మీకు, ఇంక్లినేషన్ యాంగిల్, అది సెంటర్గా ఉందని అర్థం. సో దర్ ఇస్ సమ్ డివైన్ పవర్ ఇన్ దట్, ప్రతి షూర్. ఆ పవర్ అనేది ఇట్స్ అబౌట్ ఫిజికల్, ఇట్స్ అబౌట్ స్పిరిచువల్, ఇట్స్ అబౌట్ మెటాఫిజికల్. అది మాత్రం వీ నీడ్ టు ఎక్స్ప్లోర్. కశ్మీర శైవం అది ఎక్కువగా చదివిన వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఎస్, పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఐ హర్డ్ దట్ నాసా వాళ్ళు స్పేస్ సౌండ్ని రికార్డ్ చేశారు. మేబీ పర్టికులర్ నాకు క్లియర్గా తెలియదు. సో సూర్యుడి సౌండ్నా లేదా పర్టికులర్ స్పేస్ సౌండ్నా తెలియదు. రికార్డ్ చేసినప్పుడు దే హర్డ్ దాట్ ఓంకార శబ్దం వచ్చింది, రికార్డ్ అయ్యింది అని. కెన్ యూ ప్లీజ్? ఫస్ట్ పాయింట్ యాక్చువల్లీ అది ఎగెన్స్ట్ సైన్స్ థాట్. ఎందుకంటే మీరు కనుక మూమెంట్ ఆఫ్ ఎనర్జీ మనం మాట్లాడితే, అది హీట్ ఎనర్జీ కావచ్చు, సౌండ్ ఎనర్జీ కావచ్చు, ఇట్ గోస్ ఇన్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 రకాలు అంటాం. రేడియేషన్, విచ్ వాట్ యూ కాల్ కండక్షన్, కన్వెక్షన్. రేడియేషన్ అంటే ఒక రేడియేట్ అవ్వాలంటే, ఇప్పుడు మనకి సోలార్ ఫ్లేట్స్ ఏదైతే సన్ హీట్ ఉందో అది సోలార్ ఫ్లేట్స్లో కనుక వచ్చి రీచ్ అవుతుంది. వాట్ ఇస్ ఇంట్రెస్టింగ్, యూ మైట్ హావ్ లెర్న్డ్ ఇన్ యువర్ స్కూల్ డేస్, ఫిజిక్స్ నేర్చుకుని ఉంటాం. స్పేస్లో మీకు సౌండ్ వేవ్స్ లేవు. ఓకే, అది వ్యాక్యూమ్. మీకు వ్యాక్యూమ్ అంటే తెలుసు అనుకుంటారు కదా, శూన్యం. సో సూర్యుడి నుంచి ఓంకారం వస్తుంది అంటే ఐ థింక్ సైంటిఫిక్ కీట్స్ నాట్ అగ్రీడ్. సో ఎవరు చెప్పారు? బహుశా తను మేబీ ఐ వాజ్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ అయితే లైఫ్. ఓకే, సో ఇట్స్ ఎ వ్యాక్యూమ్ అండి. ఓకే, సో మనకి సౌండ్ లేని రావు. ఓకే, రేడియం వేవ్స్ ఉన్నాయి. ఓకే, రేడియోస్ ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, బికాస్ ఇట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదా, సన్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ అవైలబుల్ బట్ నాట్ ద సౌండ్ వేవ్స్. మరి ఓంకారం వచ్చింది అంటే లైక్ డిస్కస్డ్, ఇట్స్ ఎ ప్రైమోరల్ సౌండ్ అంటాం. అంటే సృష్టి మొదలైంది అకార ఉకారం అకార శబ్దం అంటాం. అకార ఉకారం అకార శబ్దం ఇదో ఓంకారం అంటాం. అందుకే ఓం మనం ఆ ఓం అంటాం. మనం నాభిలో ఉంటే రావాలి పైకి. సో ఇట్ ఈస్ అబౌట్ మంత్రశాస్త్రం అది. సో మంత్రశాస్త్రం చదివేటప్పుడు ఏంటంటే దట్ యూ గివ్ మోర్ ప్రయారిటీ టు దట్. ఓంకారం ఒకటి చాలు నీ యొక్క లైఫ్ మొత్తం కూడా స్పిరిచువల్కి వెళ్ళడానికి, టు అండర్స్టాండ్ ద యూనివర్స్. గాయత్రి మంత్రం అంటాం. గాయత్రి మంత్రం విల్ నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ గాడ్ ఆర్ గాడెస్. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు సావిత్రి. అంటే సవిత్రి అంటాం మనం, సూర్య యొక్క రశ్మితో రాస్తారు. ఎందుకు ఈ మంత్రాలు ఫేమస్ అయ్యాయంటే బికాస్ ఆఫ్ దేర్ ఇంటర్నేషన్. బీజాక్షరాలు అంటాం మనం, అంటే రూట్ వర్డ్స్. ఇవి మనకి శివ యొక్క డమరుకల్లో పుట్టాయని చెప్పేసి అంటాం. సో గాయత్రి మంత్రం అనేది 24 యొక్క బీజాక్షరాలు కలిపితే వచ్చింది గాయత్రి మంత్రం. దాంట్లో ఒక బీజాక్షరం ఏంటంటే ఓంకారం. బీజము అంటే రూట్.
అంటే ఆరిజిన్ అక్కడే పుట్టింది అని చెప్పేసి దానికి అందుకే ప్రైమరల్ సౌండ్ అంటాం మనం అని. సో దట్స్ అ గుడ్ థింగ్. అంటే అందరికి కూడా ఇది కనెక్ట్ అవ్వగలుగుతుంది అని అర్థం, అంతే తప్ప ఐ థింక్ నాసా ఇఫ్ నాట్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ నేను లార్డ్ గణేష్ దగ్గర నుంచి నేర్చుకోగలను? అంటే నాకొకని కాదు, మా అందరి ఆడియన్స్కి వ్యూవర్స్కి ద బిగ్గెస్ట్ క్వాలిటీ, బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ, వాట్ షుడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అది మనకే కాదు అన్ని తరాల వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. గణాధిపతిని ఎవరు చేయాలని చెప్పేసి చిన్న కాంపిటీషన్ పెట్టారు ఎవరి మధ్య, కుమారస్వామి అండ్ గణేష్. సో ఎవరైతే ముల్లోకాలు తిరిగి ఫస్ట్ కైలాసంకి వస్తారో వాళ్ళకి గణాధిపతి. అంటే మీరు అన్ని గణాలు చూడగలిగారు, వాళ్ళతో మీరు మాట్లాడగలిగారు, అట్లీస్ట్ మీరు స్పర్శించడం జరిగింది. సో యూ డిజర్వ్ టు గెట్ దాట్ పొజిషన్. అనగానే మన కుమారస్వామి వెంటనే నెమలి వేసుకొని స్టార్ట్ ట్రావెలింగ్ ద ఎంటైర్ యూనివర్స్, కాస్మిక్ బార్డర్ మొత్తం తిరుగుతున్నారు ఆయన. బట్ గణేష్ డిడ్ హీ డిడ్ సర్కాబులేషన్, ప్రదక్షిణ చేయడం మొదలెట్టారు. ఎవరి చుట్టూ? శివ అండ్ పార్వతి. అమ్మా నాన్న ఇచ్చిన గొప్ప దైవం సృష్టి ఏది లేదని చెప్పేసి గణేష్ ఎంత అద్భుతంగా చెప్పారు. సో ఇది మీరు మైథాలజీ అంటారా మీ ఇష్టం, ఇతిహాసం అంటారా దాని మీ ఇష్టం, పురాణాలు అంటారా మీ ఇష్టం. ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ యూనిట్ టు బారో? దట్ ద లివింగ్ పేరెంట్స్ ఆర్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ గాడ్స్. అందుకే కదా మీరు చూడండి తైత్రీయ ఉపనిషత్తు చూడండి, ఐ లవ్ దిస్ స్టేట్మెంట్. మాతృదేవో భవ అని చెప్తుంది, పితృదేవో భవ అని చెప్తుంది. అమ్మా నాన్న మించిన గొప్ప ఎవరు అంటే ఐ థింక్ యూ నీడ్ టు టేక్ ఇట్. అది కనుక జరిగితే ఐ థింక్ ఇండియాలో మనకి ఆర్ఫనేజెస్ ఉండవు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఉండవు. అంత భారం కారు కదా వాళ్ళు. అండ్ దాట్ టు యాజ్ ఇయర్ గోస్ వేడ్ హ్యాపెన్ దే నో మోర్ అబౌట్ యూ. ఆల్ దే నీడ్ ఇస్ వాట్? సమ్ కంపాషన్. వాళ్ళ పక్క నుండి మాట్లాడుతూ ఉండాలి. పెద్ద పెద్ద పురాణాలు ఉన్నాయండి మనకి. వాళ్ళందరూ చెప్పి కేవలం అమ్మా నాన్న పాద సేవ చేసుకోవడం వల్ల స్వర్గానికి వెళ్ళిన అవి కూడా ఉన్నాయి మనకి. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్ సార్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. అండ్ నా తరపున, నా టీం తరపున అండ్ మీ తరపున కూడా మా ఆడియన్స్కి ఒక్కసారి ఓం గం గణపతి నమః, హ్యాపీ వినాయక చవితి.